शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। गुरुब्रह्मा गुरुविष्णु गुरुदेवो महेश्वरः, गुरुसाक्षात् परब्रह्मा तस्मै श्रीगुरवे नमः। ओं साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वप्रचोदयात्। ओं भूर्भुवस्सुवः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलं। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादां शङ्करं लोकशङ्करां। वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनामवरानने। आपदामपहर्तारं धातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। यत्र यत्र रघुनाथकीर्तनं तत्र तत्र कृतमस्तकाञ्जलिं बाष्पवारि परिपूर्णलोचनं मारुतिं नमत राक्षसान्तकम्। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। जय बोलो भगवान श्री सत्य साई बाबा जी की जय। समर्थ सद्गुरु साईनाथ महाराज की जय। స్వామివారి యొక్క దివ్య అనుగ్రహం చేత శ్రీ సత్యసాయి అవతార వైభవం సప్తాహంలో భాగంగా 3వ రోజుకి చేరుకున్నాం. మహారాజా గారి కోసం చెప్పాము. వెంకటగిరి మహారాజా గారి తల్లి దేహాన్ని వదిలిపెడితే ఆ ఎప్పుడో చనిపోయినటువంటి తల్లిని స్వామి ఆ చిత్రపటం నుంచి బయటకు రప్పించి మహారాజా గారితో మాట్లాడిపించి, ఆ శ్రీరామచంద్రుడే ఈ సాయిరామచంద్రుడు నాయన, కాబట్టి ఎప్పుడు ఆయన పాదాలు వదలొద్దు అని చెప్పినటువంటి ఘట్టము దగ్గర ఆగాం. దానికి ముందు చాలా విషయాలు మనందరం కూడా చెప్పుకున్నాం. శ్రవణం, మననం, నిధిధ్యాసనం. ఇప్పుడు కూడా ఏదైనా విషయం గుర్తుండాలంటే అనిల్ కుమార్ గారు బాబా గారికి ఒకసారి అడిగారు, స్వామి వయస్సు పైబడడం వల్ల మాకేవి కూడా జ్ఞాపకం ఉండడం లేదు స్వామి అని అడిగారు. అప్పుడు స్వామి అన్నారు, నీకు పెళ్ళి ఎప్పుడైందో జ్ఞాపకం ఉందా అని అడిగారు. జ్ఞాపకం ఉంది స్వామి అన్నారు. నీకు పిల్లలు ఎప్పుడు పుట్టారో జ్ఞాపకం ఉందా? ఉంది స్వామి. నీకు ఉద్యోగం ఎప్పుడు వచ్చిందో జ్ఞాపకం ఉందా? ఉంది స్వామి. మరి ఇవన్నీ కూడా జ్ఞాపకం ఉండి మరి దైవానికి సంబంధించిన విషయాలు ఎందుకు జ్ఞాపకం ఉండటం లేదు అంటే, వాటన్నింటినీ నీవు పదే 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 మననం చేస్తున్నావు. నా పెళ్లి రోజు పలానా తేదీ అని ఒక 1000 సార్లైనా మననం చేసి ఉంటావు ఇంతవరకు కదా. నా పుట్టినరోజు పలానా రోజండి అని ఒక 1000 సార్లు మననం చేసి ఉంటావు. నా పిల్లల పుట్టినరోజులు పలానా తారీఖులు అని మననం చేస్తావు. ఆ మననం చేయడం వల్లే మైండ్లో ఫీడ్ అయినాయి. ఇవి మననం చేయలేదు కాబట్టి మైండ్లో ఫీడ్ అవ్వలే. మైండ్లో స్టోరేజ్ లేక కాదండి, మైండ్లో కావలసినంత స్టోరేజ్ ఉంది. మనం దానికి ఇవ్వాల్సినటువంటి స్టోరేజ్ మనం చేసుకోవట్లే. కాబట్టి మనం ఎంత స్టోరేజ్ చేసుకున్నా మన మనస్సు నిక్షిప్తం చేసుకోగలిగే శక్తి దానికి ఉంది. కాబట్టి మనం ఎప్పుడు కూడా భగవత్ సంబంధమైనటువంటి విషయాల్ని మాట్లాడుతూ ఉంటే, చర్చిస్తూ ఉంటే అవన్నీ మన మనస్సు యందు అలాగా ఉండిపోతాయి. స్వామివారు ఎంతోమంది భక్తుల్ని ఎన్నో విధాలుగా వారందరిలో కూడా భక్తి బీజాలు నాటడానికి, పూర్వజన్మలలో వారు చేసినటువంటి సేవకి తగిన ఫలితాన్ని, తగిన అనుగ్రహాన్ని అందించడానికి ప్రపంచవ్యాప్తంగా తన భక్తులు ఎక్కడ ఉన్నా వారందరినీ కూడా తన దగ్గరికి ఏదో ఒక
కారణం ద్వారా స్వామి తన దగ్గరికి రప్పించుకున్నారు. అటువంటి ఘట్టాలు మనం ఎన్నో చూసాము. అందులో మహారాజులు కూడా ఉన్నారు, ఎంతోమంది గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు, పండితులు ఉన్నారు, సైంటిస్టులు ఉన్నారు, అన్ని రకాల వాళ్ళు కూడా ఉన్నారు. జస్టిస్ భగవతి గారు అని చెప్పి సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఉండేవారు, జస్టిస్ భగవతి గారు. వారిని స్వామివారు సెంట్రల్ ట్రస్ట్ మెంబర్గా పెట్టుకున్నారు. వారి భక్తిని మెచ్చుకొని సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ 1972లో ఏర్పడింది. దాంట్లో ఆయన్ని కమిటీ మెంబర్గా పెట్టారు. 9 మంది కమిటీ మెంబర్లు ఉంటే అందులో జస్టిస్ భగవతి గారు ఒకరు. వారికి స్వామి పట్ల అచంచలమైనటువంటి భక్తి, విశ్వాసము, నమ్మకము అన్నీ ఉన్నాయి. ఒకరోజు స్వామి వారితో కొంతమంది విద్యార్థులు త్రయీ బృందావనంలో ఉంటే, బృందావనం అంటే మన బెంగళూరు అన్నమాట. బాబాగారి ఆశ్రమానికి పుట్టపర్తిలో ఉండేదాన్ని ప్రశాంతి నిలయం అంటాము, బెంగళూరు ఆశ్రమానికి బృందావనం అంటాము, కొడైకెనాల్ ఆశ్రమానికి సాయి శృతి అంటాము, హైదరాబాద్లో బాబావారి మందిరానికి శివం మందిరం అంటాము, చెన్నైలో బాబాగారి మందిరాన్ని అంజలీదేవి గారు ఎంతో భక్తితో ఆ స్థలాన్ని స్వామికి సమర్పించి ఆవిడే దాదాపుగా నిర్మాణం చేసినటువంటి ఆ మందిరానికి సుందరం మందిరం అంటాము, బొంబాయిలో బాబాగారి మందిరాన్ని సత్యదీప్ అంటాము. ఇట్లా బాబాగారికి చాలా మందిరాలు ఉన్నాయి. సో ఈ బెంగళూరులో ఉన్నటువంటి ఆ యొక్క స్వామివారి యొక్క త్రై బృందావనంలో విద్యార్థులతో మాట్లాడుతూ ఉంటే, భగవతి నువ్వు కొద్దిసేపు ఈ పిల్లలకి ఏవైనా 4 మంచి మాటలు చెప్పు అన్నారు స్వామి. భగవతి గారు ఉపన్యాసం చెప్పడం ప్రారంభించారు. అనేక విషయాలని కూడా చెబుతూ సర్వతః పాణిపాదం తత్ సర్వతోక్షి శిరోముఖం అన్నటువంటి టాపిక్ని తీసుకొని మన స్వామి ఈ ప్రపంచం అంతటా కూడా వ్యాపించి ఉన్నారు. అసలు దేవుడు అంటే ఏమిటంటే ఆయన అంతటా వ్యాపించి ఉంటాడు, సర్వవ్యాపి. తర్వాత సర్వజ్ఞానము కలిగి ఉంటాడు. ఎవరికైతే సర్వజ్ఞానం ఉంటుందో, సర్వవ్యాపి అయి ఉంటాడో, అతడికి ఇది తెలుసు అది తెలియదు అని లేకుండా ఎవరైతే ఉంటారో అటువంటి వాడిని దేవుడు అంటారు. అటువంటి సర్వశక్తులు కూడా మన స్వామివారికి ఉన్నాయి కాబట్టి మన స్వామివారు కూడా భగవంతుడు అని చెప్పి ఆయన నొక్కి వక్కాణిస్తూ చెప్పుకుంటూ వెళ్ళారు. ఉపన్యాసం అంతా అయిన తర్వాత బాబాగారు, భగవతి నీకు ఇంతకు పూర్వం ఒక ఉంగరాన్ని సృష్టించి ఇచ్చాను, ఆ ఉంగరం నీ వేలుకి కనిపించడం లేదేమిటి అని అడిగారు స్వామి. అప్పుడు భగవతి గారు చాలా సిగ్గుపడుతూ, స్వామి క్షమించండి, నేను అమెరికా పర్యటనకి వెళ్ళాను, అప్పుడు ఈ ఉంగరం ఎలా పోయిందో నాకు తెలియదు స్వామి, మొత్తానికి నేను అమెరికా పర్యటనలో ఉండేటప్పుడు ఆ ఉంగరం పోగొట్టుకున్నాను స్వామి, మీరు ఎంతో ప్రేమతో ఇచ్చారు కానీ నేను పోగొట్టుకున్నాను, క్షమించండి స్వామి అని ప్రార్థించాడు. అయ్యో పాపం అని స్వామి అని ఒకసారి ఇట్లా చేతిని తిప్పారు. తిప్పితే ఒక ఉంగరం వచ్చింది. స్వామి ఆ ఉంగరాన్ని ప్రేమగా అతని చేతికి తొడుగుతూ, భగవతి జాగ్రత్తగా చూసుకో, ఆ ఉంగరమే ఈ ఉంగరము, అవునా కాదా చూసుకో అన్నారు. అతడు ఆ ఉంగరాన్ని పదే పదే చూసి, అవును స్వామి ఆ అమెరికాలో పోగొట్టుకున్న ఉంగరమే ఈ ఉంగరం స్వామి అని చాలా ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని వ్యక్తం చేశాడు. నీకు ఆ ఉంగరాన్నే మరలా ఎందుకు ఇచ్చానంటే, నువ్వు ఇప్పుడే ఉపన్యాసం చెప్పావు కదా, మన స్వామి సర్వాంతర్యామి, ఆయన అంతటా ఉంటాడు అని చెప్పి నీవే చెప్పావు కదా, సర్వతః పాణిపాదం తత్సర్వతోక్ష శిరోముఖం అన్నట్లు మన స్వామి అంతటా ఉన్నాడని చెప్పావు కదా, నీ నమ్మకాన్ని ఒమ్ము చేయనిస్తాడా ఈ సాయిబాబా, అందుకోసమే నీకు అదే ఉంగరాన్ని మరలా ఇచ్చాను అని చెప్పారు సాయిబాబా గారు. జై బోలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబాజీకి. ఇలా స్వామి అమెరికాకి భారతదేశానికి కొన్ని వేల కిలోమీటర్లు, అతను అక్కడెక్కడో పోగొట్టుకున్నటువంటి ఉంగరాన్ని తన హస్తచాలనం చేత ఎక్కడే సృష్టించి ఇచ్చారంటే భగవంతుడు సర్వజ్ఞుడు, సర్వాంతర్యామి, సర్వశక్తిమంతుడు. ఇది ఎవరైనా చేయగలరా? చేయలేరు. కానీ భగవంతుడికి అసాధ్యం అంటూ ఏది ఉండదు, ఆయన ఏదైనా చేయగలడు, అది మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఇది ఎవరైనా చేయలేరు కానీ ఎవరు చేయగలరు? భగవంతుడు చేయగలడు. ఆయన ఇదే కాదు ఏదైనా చేయగలడు. కాబట్టి ఈ లోకంలో మనం భగవంతుడి యొక్క పాదాలని ఆశ్రయించాలి అని మనం తెలుసుకోవాలి. అలాగే స్వామివారు అనేక మంది విద్యార్థులకి జ్ఞానబోధ చేయడం వల్ల వాళ్ళందరూ ఎంతో ప్రభావితమై ఉంటారు. బాబావారి దగ్గర ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా
ఇంతవరకు కొన్ని లక్షల మంది ఉచిత విద్యని అభ్యసించి అనేక ప్రపంచవ్యాప్తంగా భారతదేశంతో పాటు అనేక దేశాల్లో స్థిరపడి వారి శక్తి మేరకు బాబావారు చెప్పినటువంటి సేవలను చేస్తూ వారి జన్మలు సార్థకం చేసుకుంటూ ఉన్నారు. సతీష్ అనేటువంటి ఒక విద్యార్థి MBA స్టూడెంటు ఒకసారి సెలవులకి చెన్నై వెళ్ళాడు. అతనిది చెన్నై, పుట్టపర్తిలో సెలవులు ఇచ్చారు. ఆ సెలవులకి చెన్నై వెళ్ళాడు. వస్తూ ఉండేటప్పుడు అప్పట్లో చెన్నై నుంచి పుట్టపర్తికి ప్రతిరోజు కూడా ఒక బస్సు ఉండేది. అది రాత్రి చెన్నైలో బయలుదేరుతుంది, చిత్తూరు జిల్లా మదనపల్లి మీదుగా పుట్టపర్తికి వస్తుంది. అలా బస్సు ఉండేది బాబా గారు ఉండేటప్పుడు. కడప నుంచి కూడా బస్సు ఉండేది కదండి, కడప నుంచి కూడా పుట్టపర్తికి బస్సు ఉండేది. అలా అన్ని ప్రాంతాల నుంచి దాదాపుగా బస్సులు ఉండేవి స్వామివారు ఉండేటప్పుడు పుట్టపర్తికి, భౌతిక దేహంతో ఉండేటప్పుడు. సరే, ఆయన సెలవులు అయిపోయేవి. రాత్రి ఆ బస్సు ఎక్కి కూర్చున్నాడు చెన్నైలో, చెన్నై టు పుట్టపర్తి ప్రయాణం చేస్తూ ఉంటే అతనికి నిద్ర వచ్చింది. అందరూ ఎవరి సీట్లో వాళ్ళు నిద్రపోయారు. దాదాపు అర్ధరాత్రి వేళ బస్సు ఒక దగ్గర ఆగిపోయింది. ఏమిటబ్బా ఆగింది, లైట్లన్నీ వేసారు బస్సులో, అందరూ గొడవ చేస్తున్నారు. ఏమిటి, దేనికి గొడవ చేస్తున్నారు, ఏం జరిగిందని ఈ అబ్బాయి కళ్ళు తెరిచి చూసేసరికి అతనికి అర్థమైంది ఏమిటంటే, ఆ ముందు సీట్లో ఉన్నటువంటి సుమారు ఒక 70 సంవత్సరాల వృద్ధురాలు తన మలమూత్రాల్ని జారవిడుచుకుంది బస్సులోనే. ఆ మలమూత్రాలు బస్సులోనే చేసేసుకుంది. ఒక వయసు అయిపోయిన తర్వాత మలమూత్రాలకి పట్టు ఉండదన్నమాట, కాబట్టి బస్సులోనే చేసేసుకుంది. అప్పుడు అందరూ కూడా ముక్కులు మూసుకొని బస్సు ఆపేసి కిందకి దిగిపోయి, ఇంకా అందరూ కూడా దీన్ని ఇప్పుడు ఎవరు శుభ్రం చేస్తారు, ఇవిడికి ఎవరూ లేరు అంటూ అందరూ ముక్కులు మూసుకుంటూ దూరంగా వెళ్ళి అక్కడ చర్చించుకోవడం మొదలుపెట్టారు. డ్రైవర్ ఏమో నాకేమో సంబంధం లేదన్నట్టుగా ఆయన దిగిపోయి ఒక సిగరెట్ కాల్చుకుంటూ ఉన్నాడు. కండక్టర్ కూడా దిగిపోయాడు. ఎవరు ఏం పట్టించుకోవట్లే. అప్పుడు ఈ సతీష్ అన్నటువంటి అబ్బాయి చూసి వెంటనే గ్రహించి ఆవిడని 2 చేతుల మీద ఇలా పెట్టుకొని ఆ చిత్తూరు జిల్లా మదనపల్లి బస్ స్టాండ్లో ఆపేశారన్నమాట ఈ బస్సుని. అది అర్ధరాత్రి వేళ. ఆ మదనపల్లి బస్ స్టాండ్లో అక్కడ మరుగుదొడ్డు దగ్గరికి తీసుకొని వెళ్ళాడు. ఎవరిని, ఈ వృద్ధురాల్ని ఇలా బలంగా చేతి మీద పెట్టేసుకొని అలా ఎత్తుకొని తీసుకొని వెళ్ళాడు ఈ MBA స్టూడెంట్ సతీష్. అక్కడికి వెళ్ళేసరికి అక్కడ ఒక స్త్రీ ఉంది రెడీగా, బకెట్తో నీళ్ళు పట్టుకొని, బాబు నాకు ఇచ్చే బాబు, నేను క్లీన్ చేస్తానులే, పర్వాలేదు నాకు ఇచ్చే అని తీసుకుంది. ఆవిడ తీసుకుంది. ఆవిడకి బాగా స్నానం అంతా చేయించేసి ఆ బట్టలని కూడా బకెట్లో బాగా తడిపేసి పిండేసి మరలా ఆ బట్టలని ఆవిడకి చుట్టేసి జాగ్రత్తగా తీసుకొచ్చింది. ఇంతలోపు అక్కడ ఉన్నటువంటి పనికిరాని కొన్ని గుడ్డలు తీసుకొని ఆ అబ్బాయి ఆ సీట్లో కూడా మొత్తం అంతా కూడా శుభ్రం చేశాడు. బాగా శుభ్రం చేసి రెడీగా ఉన్నాడు. ఆవిడని తీసుకొచ్చారు. ఇప్పుడు ఆవిడని మరలా బస్సు ఎక్కించారు. అప్పుడు ఈ మిగతా వాళ్ళందరూ కూడా ఒకసారి ఊపిరి పీల్చుకున్నారు. వీళ్ళు చేసిన ఘనకార్యం అది. ఏం చేశారు, ఊపిరి పీల్చుకున్నారన్నమాట. అమ్మయ్య, ఒక పెద్ద కార్యం అయిందిరా బాబు, మంచి పని అయింది, మనం ప్రశాంతంగా కూర్చోవచ్చు ఇంకా అనుకుంటూ ఊపిరి పీల్చుకొని ప్రశాంతంగా బస్సులో కూర్చున్నారు. బస్సు ప్రయాణం అయింది. ఉదయం పుట్టపర్తికి వచ్చింది. ఆ అబ్బాయి, ఆ ముసలావిడ, బాబు చాలా థ్యాంక్స్ బాబు, చాలా సహాయం, పర్లేదు అవ్వ సాయిరామని ఆ అబ్బాయి యథావిధిగా తన హాస్టల్ రూమ్కి వెళ్ళిపోయాడు. స్నానం చేసుకొని యథావిధిగా దర్శనానికి వచ్చాడు. స్వామి ఉదయం 7 గంటలకు వచ్చేవారు అన్నమాట. కరెక్ట్గా స్వామివారు వచ్చారు. పిల్లలందరితో కూడా స్వామి చాలా సరదాగా మాట్లాడతారు. ఎన్ని గంటలు గడిపేవారో స్వామి ఆ పిల్లల దగ్గర. ఒకసారి స్వామి, ఇందులో నుంచి నేను వెనక్కి వెళ్తున్నాను ఏమనుకోకండి, అంటే చిన్న పిల్లలతో ఎట్లా ఆడుకుంటారంటే, ఒకసారి స్వామి హాస్టల్కి వెళ్ళారండి. 1400 మంది పిల్లలు అందరూ వచ్చి నించున్నారు. స్వామి అందరితో అలా మాట్లాడుతున్నారు సరదాగా. అలా మాట్లాడుతూ ఉంటే ఇంతలోపు సడన్గా కరెంటు పోయింది. కరెంటు పోగానే స్వామి తన ముందున్నటువంటి అతుల్ అనే ఒక అబ్బాయిని పిలిచారు. ఒరే అతుల్ ఇటారా అని పిలిచారు. వాడు దగ్గరికి వెళ్ళాడు. స్వామి ఒక వస్తువును వాడి చేతికిచ్చి, ఒరే ఇది ఎవరికి చెప్పొద్దు, నువ్వు నీ చెయ్యి వెనక్కి పెట్టుకో అని చెప్పారు స్వామి. వాడబ్బా, స్వామి నా ఒక్కరికి ఇచ్చారు, ఎవరికి చెప్పొద్దన్నారు, నేను చాలా లక్కీ ఫెలో అని వాడు చాలా ఆనందపడి ఆ చెయ్యి ఇట్లా వెనక్కి పెట్టుకున్నాడు. ఇంతలోపు కరెంట్ వచ్చింది. వాడు కరెంట్ వచ్చేసరికి ఇలా చూసేసరికి 1400 మంది విద్యార్థులు కూడా చెయ్యి వెనక్కి పెట్టుకున్నారు. అందరి చేతిలో కూడా లడ్డు ఉంది, 1400 మంది చేతుల్లో కూడా. స్వామి తమాషాకి అలా ఒక లీల చేసి చూపించారన్నమాట. వాడేమనుకున్నాడు, నా ఒక్కరికే చెప్పారు స్వామి, నాకే లడ్డు ఇచ్చారు, ఎవరికి చెప్పలేదు, చెయ్యి వెనక్కి పెట్టుకోరా అని నాకే చెప్పారు అని వాడు సంతోషపడ్డాడు. స్వామి పరమాత్ముడు చేయలేనిది ఉంటుందండి, ఆయన ఏమైనా చేయగలడన్నమాట.
అట్లా స్వామి లీలా చేశారు. ఇప్పుడు ఈ పిల్లలందరికీ కూడా మీరందరూ కూడా దసరా సెలవులకు ఊరిళ్ళారు కదా, నేను కూడా దసరాకి ఊరిళ్ళాను అన్నారు స్వామి. అవునా, స్వామికి కూడా సెలవులు ఉంటాయి ఏమిటి పిల్లలు అనుకొని ఎక్కడికి వెళ్ళారు స్వామి అని అంటే, నేను కూడా చిత్తూరు జిల్లా మదనపల్లికి వెళ్ళాను అన్నారు స్వామి. మదనపల్లికి వెళ్ళారని వీళ్ళు ఆశ్చర్యపోతూ ఉంటే, అప్పుడు స్వామి ఈ సతీష్ అన్నటువంటి అబ్బాయి దగ్గరికి వెళ్ళి విభూతి సృష్టించి వాడి చేతిలో వేసి, ఒరే రాత్రి నువ్వు ఆ వృద్ధురాలు బస్సులో మలమూత్రాలు చేసుకుంటే నీవు ఎంతో భక్తితో ప్రేమతో ఆవిడికి సేవ చేయడానికి ముందుకు వచ్చావు కదా, నీ ప్రేమ నీ భక్తి నన్ను కదిలించి వేసి పుట్టభర్తి నుంచి నేనే అక్కడికి వచ్చి ఆ యొక్క స్త్రీ రూపంలో అంటే ఆ బాత్రూమ్ దగ్గర బకెట్ పట్టుకొని నిలబడినటువంటి స్త్రీని నేనే అని చెప్పారు సాయిబాబా గారు. చూడండి, ఒక్కసారి ఆశ్చర్యపోయాడు సతీష్. ఆయన ఏమనుకున్నాడు, బస్ స్టాండ్లో సహజంగా ఇట్లా కొంచెం పనిచేసే వాళ్ళు ఎవరో ఉంటుంటారు కదా, వాళ్ళు ఎవరో ఉన్నారేమో అనుకున్నారు. కానీ స్వామి బస్ స్టాండ్లో అక్కడ వచ్చి ఆ మలమూత్రాలు శుభ్రం చేసింది నేనేరా, నీ భక్తికి మెచ్చుకుని నేను వచ్చాను అని చెప్పారు సాయిబాబా గారు. అటువంటి లీలలు స్వామి ఎన్నో ఎన్నో చేసి మానవాళ్ళందరికీ కూడా తన యొక్క దివ్యత్వాన్ని ఎరుకపరిచి వాళ్ళందరినీ కూడా భక్తి మార్గం వైపు తీసుకొని వచ్చారన్నమాట. ఇవన్నీ ఎందుకోసం అంటే, ఇప్పుడు ఆ వాడికి ఆ స్టూడెంట్కి సతీష్ అన్నటువంటి ఆ విద్యార్థికి అక్కడ విన్నటువంటి వాళ్ళందరికీ స్వామి ఇలా వెళ్ళి ఇలా చేశారా అని ఒక విషయం అర్థమవుతుంది. ఇప్పుడు వాళ్ళకి ఎల్లప్పుడూ కూడా ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా స్వామి చూస్తున్నారు, స్వామి వింటున్నారు, స్వామికి అన్నీ తెలిసిపోతాయి, మనం ఎక్కడ ఏం చేసినా మన స్వామికి స్పష్టంగా తెలిసిపోతాయి అనేది అర్థమైపోతుంది. కాబట్టి వాళ్ళు ఎల్లప్పుడూ కూడా చాలా భయభక్తులతో ఉంటారు. స్వామి తన దివ్యత్వాన్ని తెలియపరుస్తూ ఉండేది అందుకోసం మాట. అనిల్ కుమార్ గారని బాబాగారి ట్రాన్స్లేటర్, బాబాగారి అనువాదకులు ఉండేవారు, అనిల్ కుమార్ గారు అని చెప్పి. వారు స్వామికి అత్యంత సన్నిహితులు. బాబాగారు తెలుగులో మాట్లాడితే ఇంగ్లీష్లోకి అనువాదం చేసేవారు. ఈరోజు కూడా మీరు యూట్యూబ్ కొడితే పక్కనే వారే ఉంటారు, అనువాదకులుగా ఉండేవారు. ఒకసారి వారు కొంతమందితో మాట్లాడుతుంటే బాబాగారి సర్వజ్ఞత్వం ఎలా ఉంటుందో చెబుతున్నాను. కొంతమంది ఇంటికి వచ్చారు, వాళ్ళతో మాట్లాడుతూ అట్లా కొంచెం సమయం అయిపోయింది. ఇంతలోపు అక్కడ వేదం ప్రారంభం అయ్యింది. అయ్యి బాబోయ్ స్వామి వచ్చేసారనుకొని వెంటనే అక్కడ మేక్కున్నటువంటి సూట్ వేసుకొని తొందరగా పరిగెత్తుకొని వెళ్ళారు. అక్కడ వెళ్ళగానే స్వామి అలా వచ్చి అందరితో మాట్లాడుతూ ఈయన దగ్గరికి వచ్చి ఈయనతో మాట్లాడకుండా కొంతమంది మహాభక్తులు చాలా భక్తులుగా సూట్లు బూట్లు అన్నీ వేసుకుంటారు, కానీ స్నానం కూడా చేయరు అని అన్నారు స్వామి. అంటే ఆ భక్తులతో మాట్లాడడం వల్ల లేట్ అయిపోయింది, స్వామి వచ్చేసారు. ఒకవేళ ఏమైనా ఉపన్యాసం గట్ట చెప్పినా నేను వెంటనే అనువదించాలి కదా అని తొందర కోసం పాపం ఆయన స్నానం చేయకుండా చక్కగా సూట్ వేసుకొని మీద కొంచెం సెంటు కొట్టుకొని పరిగెత్తుకొని వెళ్ళాడు అనమాట. స్వామి దాన్ని కూడా అక్కడ చెప్పారన్నమాట. అబ్బా ఇది నా కోసమే చెప్పారు స్వామి, నా పరువు తీశారబ్బా స్వామి అని మనసులో అనుకొని ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ మధ్యాహ్నం దర్శనంకి వెళ్ళినప్పుడు బాత్రూంలోకి వెళ్ళి బాగా సబ్బు రుద్ది బాగా స్నానం చేసి దర్శనానికి వెళ్ళారు. మరలా స్వామి వచ్చారు. కొంతమంది మహాభక్తులు ఈ యొక్క దేహము రాలిపోయే దేహము, కుళ్ళిపోయే దేహము, అశాశ్వతమైనటువంటి దేహము, ఎందుకు ఈ దేహము అని అంటూ ఉంటారు, కానీ బాత్రూంలో మాత్రము సబ్బులన్నీ బాగా అరగొడుతూ ఉంటారు అని అన్నారు స్వామి. అంటే మనం ఎప్పుడు ఎక్కడ ఏం చేసినా భగవంతుడికి తెలుస్తుంది. భగవంతుడు వెళ్ళినటువంటి స్థానం ఉందా, కాబట్టి ఆయనకి అన్నీ కూడా తెలుస్తాయని స్వామి ఆ విధముగా ఈ లోకానికి తెలియపరుస్తూ ఉండేవారు. అలాగే మైకేల్ గోల్డ్ స్టీన్ అన్నటువంటి ఒక భక్తుడు ఉండేవారు స్వామివారికి. సత్యసాయి సేవా సంస్థకి మందిరానికి ఒక కన్వీనర్ అని, సమితి కన్వీనర్ అని, జోనల్ కన్వీనర్ అని, జిల్లా కన్వీనర్ అని, రాష్ట్ర కన్వీనర్ అని, అలాగే దేశానికి అధ్యక్షులని, అలాగే ప్రపంచం మొత్తం ఉన్నటువంటి 180 దేశాలలో సత్యసాయి సేవా ఆర్గనైజేషన్ ఉండండి. 180 దేశాల్లో ఉంది. ఒకసారి చూడండి, ఐక్యరాజ్య సమితిలో లిఖించబడినటువంటివి ఇంతవరకు 195 దేశాలని పెద్దలు చెబుతూ ఉన్నారు. అందులో 180 దేశాల్లో బాబావారి సంస్థలు ఉన్నాయి. అతను బ్రతికి ఉంటుండగానే మళ్ళీ ఒక పక్క చాలామంది ఇదంతా కరెక్ట్ కాదండి, ఇవన్నీ మేము కూడా చేయగలము అని అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నప్పటికీ
అనేక ఫేక్ వీడియోలు ఆయనకి వ్యతిరేకంగా సృష్టించి పెడుతూ ఉన్నప్పటికీ కూడా అనుభవించినటువంటి భక్తుడి యొక్క మనస్సును ఈ లోకంలో ఎవరూ మార్చలేరు కదా. వాడికి ఒకసారి అనుభవం అయ్యిందనుకోండి, ఇంకా వాడు ఎంత పెద్దవాడైనప్పటికీ కూడా ఇంకా దాసోహం అయిపోవలసిందే భగవంతుడికి. అలా ఈ మైకేల్ గోల్డ్స్టీన్ గారు అమెరికా వాసి, చాలా గొప్ప సంపన్నుడు, గొప్ప భక్తుడు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి స్వామి కార్యక్రమాలని కూడా చేస్తూ ఉండేవాడు. 1986 సెప్టెంబర్లో సతీ సమేతంగా పుట్టపర్తికి వచ్చాడు. అనేక సార్లు వచ్చాడు. ఆ సందర్భంలో స్వామివారు కారులో ఇతన్ని ఎక్కించుకున్నారు. అలా కారులో వెళ్తూ ఒక మాట అన్నారు, ఇలా కారులో నా వెంట రావడం నీకు ఇదే ఆఖరి అవకాశం అన్నారు స్వామి. స్వామి ఏంటి ఇలా అన్నారు అని చెప్పి వెంటనే స్వామి కాళ్ళ మీద పడి, స్వామి నేనేమైనా తప్పు చేశానా, నన్ను క్షమించండి, మీరు ఇలా అంటున్నారేమిటి, నేను ఎల్లప్పుడూ మీ సేవలోనే ఉండాలి, మీతోనే ఉండాలి అని అనేక విధాలుగా ప్రార్థించాడు. తర్వాత నేను మీ పుట్టు పండుగకు కూడా రావాలని అనుకుంటున్నాను స్వామి, నాకు ఇదే ఆఖరవని అనొద్దు అని ప్రార్థించాడు. అప్పుడు స్వామి అన్నారు, అయితే నీ అమెరికా ప్రయాణాన్ని ఒకరోజు వాయిదా వేసుకో అన్నారు స్వామి. సరే స్వామి అలాగే అని స్వామికి నమస్కారం చేసి ప్రయాణాన్ని వాయిదా వేసుకున్నాడు. స్వామి అన్నటువంటిది నీ ప్రయాణాన్ని వాయిదా వేసుకో, అమెరికా ప్రయాణాన్ని అంటే ఆయన ఏమనుకున్నాడంటే 5వ తేదీ నాడు బయలుదేరి, అంటే 3ని బయలుదేరి బెంగళూరు వెళ్ళి, పుట్టపర్తి నుంచి బెంగళూరు నుంచి బొంబాయి ఫ్లైట్లో వెళ్ళి బొంబాయి నుంచి అమెరికా వెళ్ళాలి. ఇది ఆయన ప్లాన్. 3వ తేదీన బయలుదేరి 4వ తేదీకి బొంబాయిలో కొన్ని పనులు ఉన్నాయి చూసుకోవాలనుకున్నాడు. స్వామి ఒకరోజు వాయిదా వేయమన్నారు కదా అని 4వ తేదీ నాడు బయలుదేరాడు. అమెరికా ప్రయాణం వాయిదా వేయలే, పుట్టపర్తి నుంచి వెళ్ళినటువంటిది వాయిదా వేశాడు. సరే ప్రయాణం అయ్యాడు, బెంగళూరు వెళ్ళాడు, బొంబాయి వెళ్ళాడు, విమానం ఎక్కాడు, అది అమెరికా ప్రయాణమై వెళ్ళింది. 1986 సెప్టెంబర్ 5న ఇద్దరు టెర్రరిస్టులు మిషన్ గన్స్తో లోపల ప్రత్యక్షమై మన ఇండియన్ ఎయిర్లైన్స్ ఆ విమానాన్ని హైజాక్ చేసేశారు. మీరు కావాలంటే ఇప్పుడు కూడా గూగుల్లో కొడితే వస్తుంది అన్నమాట. 1986 సెప్టెంబర్ 5న టెర్రరిస్టులు మన విమానాన్ని హైజాక్ చేశారు. వాళ్ళు మన భారత ప్రభుత్వానికి మేము హైజాక్ చేశాము, మా తాలూకా తీవ్రవాదులు కొంతమంది మీ జైల్లో ఉన్నారు, వాళ్ళందరినీ వదిలిపెడితేనే దీన్ని వదిలిపెడతాము, లేకపోతే వీళ్ళందరినీ చంపేస్తాము అని వాళ్ళు ఫోన్ చేసి భారత ప్రభుత్వంతో మాట్లాడడం జరిగింది. ఇలా విమానాన్ని తీసుకొని పోయారు. అప్పుడు అంటే వీళ్ళకి ప్రభుత్వానికి భయం కలగాలని కొంతమందిని షూట్ చేసి చంపేశారు విమానంలో ఉన్నటువంటి వాళ్ళని. ఇంకా వీళ్ళిద్దరికీ ఇంకా ఏమీ పాలుపోక వీళ్ళిద్దరూ ఆ విమానంలో ఉన్నారు. ఎవరు? మైకేల్ గోల్డ్స్టీన్ గారు, వాళ్ళ భార్య. ఇంకా స్వామిని ఓం శ్రీ సాయిరామ్, ఓం శ్రీ సాయిరామ్, ఓం శ్రీ సాయిరామ్ అనుకుంటూ స్వామిని మనస్సులో ప్రార్థన చేసుకుంటూ ఇంకా స్వామి నిర్ణయం ఏదైతే అది జరుగుతుంది. స్వామి మొన్న కూడా ఇందుకే అన్నారు కాబోలు, నీకు ఇదే నాతో ప్రయాణం చేయడం ఆఖరిసారి అన్నారు అని అనేక విధాలుగా మనస్సు ఆలోచిస్తున్నప్పటికీ నామాన్ని మాత్రం వదిలిపెట్టకుండా భగవంతుడి యొక్క నామాన్ని చెబుతూ ఉన్నారు. వీళ్ళు విపరీతంగా బీభత్సాన్ని సృష్టించారు. విమానాన్ని ఎథెన్స్కి మళ్లించారు, అనేక డిమాండ్స్ చేశారు. అక్కడి నుంచి కొన్ని ప్రదేశాలంతా కూడా తిప్పి వాళ్ళ తాలూకా ఆ ఇంధనం అంతా అయిపోతూ ఉంటే చివరికి కరాచీలో దించారన్నమాట. కరాచీ విమానాశ్రయంలో దించేసి అందరూ వెళ్ళిపోండి అని చెప్పి అందరినీ వదిలేశారు. వాళ్ళ మనస్సు ఆ విధంగా మారిపోతే అందరూ కూడా పారిపోయిన తర్వాత స్వామి దివ్య అనుగ్రహం చేత రక్షించబడ్డాము అనుకొని ఆయన నేరుగా పుట్టపర్తికి వచ్చారు. పుట్టపర్తికి వచ్చి, స్వామి మమ్మల్ని కాపాడేవు స్వామి, నీ యొక్క అనుగ్రహం లేకపోయి ఉంటే ఖచ్చితంగా మేము చచ్చిపోయి ఉండేవాళ్ళమి, ఎంతో మీ యొక్క దివ్య అనుగ్రహం మా పైన ఉండడం వల్ల మమ్మల్ని రక్షించావని అనేక విధాలుగా కృతజ్ఞత చెప్పారు. నువ్వు ఆ పరిస్థితుల్లో కూడా నా నామాన్ని చెప్పావు కదా, ఆ నామస్మరణే నిన్ను కాపాడింది. నువ్వు ఆ రోజు నా దగ్గరికి వచ్చినప్పుడు నాకు వెంటనే నువ్వు ఆ విమానంలో ఉండబోతున్నావని, ఆ విమానాన్ని టెర్రరిస్టులు హైజాక్ చేస్తున్నారని నాకు వెంటనే కంటికి కనిపించింది. ఆ కనిపించగానే నేను నీకేమని చెప్పాను, నీ అమెరికా ప్రయాణాన్ని ఒకరోజు వాయిదా వేసుకో అని చెప్పాను. కానీ నువ్వేం చేసావు, అమెరికా ప్రయాణాన్ని వాయిదా వేసుకోకుండా పుట్టపర్తిలో మరొక రోజు ఎగస్ట్రా ఉండి బెంగళూరుకి వెళ్ళావు అన్నమాట. ఆ తర్వాత ముంబైకి వెళ్ళావు. నువ్వు పొరపాటు అర్థం చేసుకున్నావు, అందుకోసం అలా జరిగింది. ఏది ఏమైనప్పటికీ నువ్వు చేసినటువంటి నామస్మరణ, నువ్వు చేసినటువంటి సేవ నిన్ను కాపాడే అని స్వామి చెప్పారు. చాలా కృతజ్ఞతలు స్వామి అని అనేక విధాలుగా స్వామికి
కృతజ్ఞతలు తెలియపరిచాడు. ఇప్పుడు స్వామి అన్నారు, సరే బంగారు, మరి అమెరికా ఎప్పుడు వెళ్తున్నావు అన్నారు. స్వామి మీరు ఎప్పుడు వెళ్ళమంటే అప్పుడే వెళ్తాను స్వామి అన్నాడు. అప్పుడు ఎందుకంటే ఒకసారి అర్థమైంది కదా, కాబట్టి దేవుడు ఎప్పుడు వెళ్ళమంటే అప్పుడే వెళ్తాను అని చెప్పి అన్నారన్నమాట. వారికి అనేక అనుభవాలు ఉన్నాయి. అలా స్వామివారి సేవలు వారి జన్మని సార్థకం చేసుకున్నటువంటి ధన్యజీవి మైకేల్ గోల్డ్స్టీన్. ఇలా ఎంతోమందిని స్వామి కంటిక రెప్పలాగా కాపాడుతూ వాళ్ళు పూర్వ జన్మలలో చేసినటువంటి పుణ్యము, ఈ జన్మలో చేసినటువంటి పుణ్యము, వీటన్నింటినీ కూడా పరమాత్ముడికి తెలుస్తాయి. కాబట్టి వాటన్నింటి నుంచి తన భక్తులు ఎల్లప్పుడూ కాపాడుతూ వచ్చేవారు. అలాగే పుట్టబోయే బిడ్డడి గురించి కూడా స్వామి ఆలోచన చేసి కాపాడే ఒక సంఘటనని మనం తెలుసుకుందాం. అంటే తన భక్తుడు ఆ ఇంట్లో పుడతాడు అని భగవంతుడికి తెలిసి ఆ భగవంతుడు ఎలా కాపాడాడో చూద్దాం. ఆర్తాంగ్ జుమ్ సాయ్ అనేటువంటి ఒక మహాభక్తుడు ఉండేవారు. అతడు థాయిలాండ్ దేశంలో బ్యాంకాక్లో ఉండేవాడు అన్నమాట. అతడు పుట్టడానికి పూర్వం సంఘటన మీకు చెబుతున్నాను. అది 2వ ప్రపంచ యుద్ధము జరుగుతున్నటువంటి రోజులు 1944-45 ఆ ప్రాంతంలో 2వ ప్రపంచ యుద్ధము చాలా తీవ్ర స్థాయిలో జరిగింది. అప్పుడు ఈ థాయిలాండ్ దేశంలో బ్యాంకాక్ నగరంలో విపరీతమైనటువంటి బాంబులు వర్షం పడుతూ ఉండేది తరచు. ఒకసారి సాయిబాబా గారు 1945 అంటే బాబా గారి వయసు ఎంతండి, 26లో పుట్టారు. 19 సంవత్సరాల వయసు బాబా గారికి. ఆ బ్యాంకాక్లో ప్రత్యక్షమయ్యారు బాబా గారు. అక్కడ ప్రత్యక్షమయ్యి ఆ ఒక ఇంటి ఆవిడని పిలిచి విభూతి సృష్టించి ఆవిడకిచ్చి ఇది నీ ఇంటి పైన జల్లు అని చెప్పారు స్వామి. ఈయనెవరో ఏమిటో ఆవిడకి ఏం అర్థం కాలేదు. ఏమిటి ఈ బూడిదిచ్చి నన్ను జల్లమంటున్నాడు ఏమిటి అని అనుకుంది. సరే మొత్తానికి జల్లమన్నాడు కదా, జల్లేద్దాం, మందేం పోయింది అని జల్లేసి ఆవిడ ఇంట్లోనికి వెళ్ళిపోయింది. కొద్దిసేపటికే విపరీతమైనటువంటి బాంబులు వర్షం కురిపించేశారు శత్రు దేశాల వాళ్ళు. ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఇళ్ళని కూడా నేలమట్టం అయిపోయేవి. ఈ ఒక్క ఇల్లే రక్షించబడింది. ఆవిడ ఎవరో మహానుభావుడు వచ్చాడు, నాకు బాగా విభూది ఇచ్చాడు, అది అంటే ఆవిడకి విభూది అని కూడా తెలియదు, ఏదో పౌడర్ ఇచ్చాడు, దాన్ని మా ఇంటి మీద జల్లమన్నాడు, జల్లడం వల్ల నేను రక్షించబడ్డాను అని చాలా సంతోషపడింది. కొంతకాలం అయిన తర్వాత ఆవిడికి ఒక అబ్బాయి పుట్టాడు. ఆ అబ్బాయి పేరే ఆర్తాంగ్ జుమ్ అని పేరు పెట్టారు. ఈ అబ్బాయి చాలా తెలివైనవాడు, బాగా చదువుకునేవాడు, అన్నింట్లో కూడా ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యేవాడు అన్నమాట. ఈ అబ్బాయి తన 26వ ఏట ఇంగ్లాండ్లో కేంబ్రిడ్జ్ అనేటువంటి యూనివర్సిటీ నుంచి సైన్స్లో డాక్టరేట్ తీసుకున్నాడు. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో చదువుకున్నాడు ఇంగ్లాండ్లో. తర్వాత థాయిలాండ్లో కొందరు మంత్రులకి సలహాదారిగా కూడా పనిచేశాడు. తర్వాత స్పేస్ రీసెర్చ్ సెంటర్కి డైరెక్టర్గా నియమించబడ్డాడు ఈ ఆర్తాంగ్ జుమ్ అనేటువంటి అబ్బాయి. 1983వ సంవత్సరంలో అమెరికా నాసా కేంద్రం వారు ఒక ప్రకటన విడుదల చేశారు. కుజగ్రహం పైకి మానవులు లేకుండా ఒక ర్యాకెట్ని పంపించాలి. కుజగ్రహం పైకి ఎవరైనా సైంటిస్టులు వచ్చి పంపిస్తే పంపించండి, మేము వాళ్ళకి కావాల్సిన ఖర్చులన్నీ కూడా పెట్టుకుంటాము, మాకు అటువంటి సైంటిస్ట్ కావాలి అని ఒక ప్రకటన విడుదల చేశారు. ఆ ప్రకటన విని ఈ ఆర్తాంగ్ జుమ్ అప్లై చేసుకున్నాడు. నేను ప్రయత్నం చేస్తానండి, నాకు అవకాశం ఇస్తే కుజగ్రహం పైకి మానవ రహిత ర్యాకెట్ని పంపించడానికి నేను ప్రయత్నం చేస్తానని ముందుకొచ్చాడు. అతడు ముందు భూమిపైనే ఆ ఏర్పాటు అంతా కూడా చేశాడు. ఆ కుజగ్రహంపై ర్యాకెట్ని ఆ కిందనే భూమిపైన అన్ని ఏర్పాట్లు కూడా చేశాడు. అంటే దాన్ని ఏమంటామంటే కృత్రిమ ప్రయోగశాల. కృత్రిమంగా ఆ పైన ఎంత వేడి ఉంటుంది అంత వేడిని ఇక్కడ సృష్టించి ర్యాకెట్ను లోనకు పంపించేవాడు. ఆ ర్యాకెట్ లోపలికి వెళ్ళగానే అది పేలిపోతూ వచ్చింది, మాడి మసైపోయేది. అలా ఒకసారి ప్రయత్నించాడు, 2 సార్లు ప్రయత్నించాడు, 3 సార్లు ప్రయత్నించాడు. చివరికి 10 ర్యాకెట్లు ఈ విధంగా కాలిపోయాయి. అతనికి చాలా బాధ కలిగి, నా వల్ల ప్రభుత్వం వారికి ఇంత డబ్బు నష్టపోయామే అని చెప్పి ఎవరికి చెప్పకుండా ఒక కొండపైకి ఎక్కి అక్కడి నుంచి దూకేసి చచ్చిపోవాలనుకున్నాడు. ఆ మానసిక బాధ భరించలేక ఆ శాస్త్రవేత్త చచ్చిపోవాలనుకుని అమెరికాలో ఒక పెద్ద కొండ గృహ దగ్గరికి వెళ్ళాడు అన్నమాట. ఎవరు లేనటువంటి ప్రాంతానికి ఒక పెద్ద కొండ ఎక్కాడు. అక్కడి నుండి దూకేసి చచ్చిపోవాలనుకున్నాడు. ఆ దూకేసే సమయంలో అతనికి ఒక మాట వినిపించింది, ఆకాశవాణి రూపంలో వినిపించింది. ఏమని చెప్పిందంటే, ఆర్తాంగ్ జుమ్, శాస్త్రజ్ఞుని కంటే
అతనిని సృష్టించిన దేవుడే అధికుడని తెలుసుకో అని చెప్పిందండి. శాస్త్రజ్ఞుడి కంటే అతనిని సృష్టించినటువంటి దేవుడే అధికుడు, గొప్పవాడు అని తెలుసుకో అని వినిపించింది అతనికి, అతని భాషలో. అతను ఒక్కసారి ఆశ్చర్యపోయాడు. అతను సైంటిస్ట్, ఇటువంటివేవి కూడా నమ్మడమాట. కాబట్టి ఏమిటబ్బా ఎవరిట్లా చెప్తున్నారు అని చెప్పి చూస్తే అప్పుడు ఆకాశంలో ఒక మెరుపు మాదిరిగా ఆ ర్యాకెట్ విజయవంతం అవ్వాలంటే ఆ ఫార్ములా అంతా అతనికి కనిపించేసరికి ఆ ఫార్ములా చూడగానే కరెక్ట్ ఫార్ములా ఇదని చెప్పి సంతోషపడి మరలా వాయువేగంతో కిందకు వచ్చి ఆ నాసా కేంద్రానికి వెళ్ళి ఒక్కసారి మరలా అనుమతించండి, నేను మరి చివరి ప్రయత్నం చేస్తానన్నాడు. సరే ప్రయత్నించు అని నాసా కేంద్రం వాళ్ళు అనుమతించారు. అంతే, వెంటనే వైకింగ్ అన్నటువంటి పేరుతో 1984లో ఆ ఆర్తాంగ్ జుమ్ వదిలిపెట్టినటువంటి ఆ ర్యాకెట్ విజయవంతంగా కుజగ్రహంలోనికి ప్రవేశించబడింది. అప్పుడు అతనికి చాలా గొప్ప కీర్తి వచ్చింది, చాలా గొప్ప డబ్బు వచ్చింది, చాలా ఆనందం కలిగింది. కానీ అతడి మనస్సులో ఒక ఆలోచన మొదలయ్యింది. సైంటిస్ట్ కంటే ఆ సైంటిస్ట్ని సృష్టించినటువంటి దేవుడు గొప్పవాడని తెలుసుకో అని ఆకాశవాణి నాకు చెప్పింది. కాబట్టి ఇప్పుడు నేను దాని గురించి తెలుసుకోవాలని చెప్పి అతడు ఇంకా వేట మొదలుపెట్టాడు, ప్రయాణం మొదలుపెట్టాడు. అసలు దేవుడు ఉన్నాడా, ఉంటే ఎక్కడ ఉన్నాడు, ఎలా ఉన్నాడు, అతడు ఏమి చేస్తూ ఉంటాడు, అతన్ని ఎలా తెలుసుకోవాలి, ఎలా అర్థం చేసుకోవాలి అంటూ ఒక పెద్ద రీసెర్చ్ మొదలుపెట్టాడు. ఈ ప్రపంచంలో స్వామి చెప్పారన్నమాట, ఈ ప్రపంచంలో దాదాపు 195 దేశాలు ఉన్నాయి. ఎవరైనా కానీ శాంతి పొందాలన్నా, భగవంతుడి గురించి తెలుసుకోవాలన్నా ఈ ప్రపంచంలో ఏ దేశంలో కూడా సాధ్యపడదు, అది కేవలం భారతదేశంలో మాత్రమే సాధ్యపడుతుంది అని చెప్పారు బాబావారు. భారత్ మాతాకు, భారత్ మాతాకు, భారత్ మాతాకు. భారతదేశం అంత గొప్పది కాబట్టి ప్రపంచంలో ఎవరైనా కానీ దేవుడి గురించి తెలుసుకోవాలంటే భారతదేశానికి రావాల్సిందే అని చెప్పారు సాయిబాబా వారు. కాబట్టి ఇతడు చాలామంది ద్వారా తెలుసుకొని భారతదేశానికి వచ్చాడు. ఢిల్లీలో కొంతమంది అతనికి మిత్రులు ఉంటే ఆ మిత్రుల్ని కలిశాడు. అక్కడి నుంచి వాళ్ళు చెప్పారు, చూడు బెంగళూరులో సాయిబాబా గారు అని చెప్పి ఒక మహానుభావుడు ఉన్నారు, అతనిది పుట్టపర్తి, ప్రస్తుతానికి అతను బెంగళూరులో ఉన్నారు, నీవు అతన్ని కలిస్తే నీ తాలూకా సమస్యకి పరిష్కారం తెలుస్తుంది, నీకు విషయం స్పష్టంగా అర్థమవుతుందని చెప్పారు. చెబితే ఆ మాట పైన విశ్వాసంతో అతడు ఢిల్లీ నుంచి బెంగళూరుకి వచ్చాడు. ఆ వైట్ ఫీల్డ్ దగ్గర బృందావనం ఆశ్రమానికి వెళ్ళాడు. చాలామంది భక్తులు ఉన్నారు. ఆ భక్తుల్లో ఇతను కూడా ఒక భక్తుడిగా కూర్చుంటే స్వామి నేరుగా ఇతని దగ్గరికి వచ్చి ఇతను లోపలికి పిలిచారు. అలా లోపలికి వెళ్ళగానే స్వామి ఆడినటువంటి ఫస్ట్ మాట ఏమిటంటే అతనితోని, అమెరికాలో కొండపై ఆత్మహత్య నుంచి నిన్ను ఎవరు కాపాడారు అని అడిగారు స్వామి. అలా అడిగేసరికి ఇతనికి ఒక్కసారి ఇతనికి ఎలా తెలిసిందబ్బా అని అనుకున్నారు. చూడు సైన్స్ కంటే ఆ సైంటిస్ట్ను సృష్టించినటువంటి దేవుడే గొప్పవాడని తెలుసుకో అన్నారు స్వామి రెండో మాట. ఈ రెండు చెప్పినటువంటిది ఈ సాయిబాబాయే ఆ రోజు నాకు ఆకాశవాణి రూపంలో చెప్పింది ఇతనే అని చెప్పి స్వామివారి పైన పాదాక్రాంతుడైపోయాడు. పాదాలపైన పడిపోయి, స్వామి నేను ఇంతవరకు ఏదో సైన్స్ చాలా గొప్పదనుకొని ఏమిటో చేశాను, ఎన్నో ప్రయోగాలు చేశాను, కానీ భగవంతుడే అన్నిటికంటే కూడా గొప్పవాడని ఇప్పుడు తెలుసుకున్నాను స్వామి. నీ అవతార కార్యక్రమంలో ఒక చిన్న పనిముట్టుగా నాకు సేవ చేసుకొని ఈ జన్మని సార్థకం చేసుకుంటాను, దయతో అనుమతించండి అని స్వామిని ప్రార్థన చేశాడు ఆర్తాంగ్ జుమ్. ఆ తర్వాత అతని పేరు ఆర్తాంగ్ జుమ్ సాయిగా మార్చబడింది అన్నమాట. అలా ఎంతోమందిని స్వామి తన అవతార కార్యక్రమంలో పనిముట్లుగా అతడు పుడతాడు ఆ ఇంట్లోనని తెలిసి 2వ ప్రపంచ యుద్ధములో థాయిలాండ్ దేశంలో బ్యాంకాక్లో స్వామి ప్రత్యక్షమై పుట్టబోయే బిడ్డ కోసం ఆ తల్లిని కాపాడాడు సత్యసాయి పరమాత్ముడు. అది మాట, భగవంతుడికి అంత సుదూర దృష్టి ఉంటుంది. తన భక్తులు ఎక్కడ పుట్టబోతున్నారో, వాళ్ళు ఏమి చేయబోతున్నారో మొత్తం ఆయనకు తెలుస్తుంది అన్నమాట. అయితే ఆ తర్వాత స్వామివారి దగ్గరికి వచ్చి 12 దేశాలలో అతడు తన జీవితం మొత్తం కూడా దారపోసేసి మానవతా విలువలతో కూడినటువంటి విద్యని బోధించడానికి 12 దేశాల్లో సంస్థలు ఏర్పాటు చేశాడనమాట. చాలా గొప్ప విలువైనటువంటి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సత్యసాయి ఎడ్యుకేషన్ అన్నటువంటి ఒక సంస్థని ఏర్పాటు చేశాడు. ఆ సంస్థ ద్వారా
పిల్లలందరికీ కూడా మానవతా విలువలు, దైవత్వం గురించి, దేవుడి యొక్క శక్తి గురించి, సమాజంలో ఎలా జీవించాలి, పెద్దవారిని ఎలా చూడాలి అంటవన్నీ కూడా చెప్పుకుంటూ వచ్చేవాడు. 2000 సంవత్సరంలో వివిధ దేశాల నుంచి విద్యావేత్తల విశ్వ సమ్మేళనం ఒకటి జరిగింది. 2000లో విద్యావేత్తల విశ్వ సమ్మేళనం జరిగితే 78 దేశాల నుంచి 650 మంది అత్యంత గొప్ప వాళ్ళందరినీ కూడా తీసుకొని పుట్టపర్తికి వచ్చాడు. ఇలా ఇతడు స్వామివారి సేవలో మునిగిపోయి ఉన్నారు. ఇతనికి ఒక ఫ్యాక్టరీ ఉంది బ్యాంకాక్లో. ఒకరోజు ఏం జరిగిందంటే అక్కడ ఫ్యాక్టరీకి ప్రధాన కాపలాదారుగా ఉన్నటువంటి ఆ వాచ్మ్యాను నిద్రపోతూ ఉన్నాడు. అప్పుడు కొంతమంది దొంగలు ఆ ఫ్యాక్టరీలో పడి దొంగతనం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అప్పుడు ఒక వ్యక్తి వచ్చి ఈ యొక్క సెక్యూరిటీ గార్డు, నిద్రపోతున్నటువంటి సెక్యూరిటీ గార్డుని నిద్ర లేపారు. నిద్రపోతున్నవేమిటి, మెలుగుగా ఉండు, దొంగలు పడే అవకాశం ఉంది, జాగ్రత్త అని హెచ్చరించారు. అతను ఒకసారి ఉలిక్కిపడి ఎవరబ్బాయి ఇతను నన్ను ఇలా లేపారని మొత్తానికి అలర్ట్ అయ్యాడు. 2వ రోజు కూడా అలాగే జరిగింది అతనికి. అప్పుడు 3వ రోజు ఆర్తాంగ్ జుమ్ము గారు ఫ్యాక్టరీకి వచ్చారు. ఆ ఫ్యాక్టరీకి వచ్చి తన రూములోకి తను వెళ్తే అతనితో పాటు ఈ సెక్యూరిటీ గార్డు కూడా లోపలికి వెళ్ళాడు. వెళ్ళి, సార్ నేను ఒక పొరపాటు చేశాను, నన్ను క్షమించండి అన్నాడు. ఏం చేసావబ్బా అని అడిగారు. ఏం లేదు సార్, నేను నైట్ డ్యూటీ వాచ్మ్యాన్ని, కానీ నేను నిద్రపోతూ ఉన్నాను. నిద్రపోతూ ఉంటే ఇగో మీ వెనకాతల ఫోటో ఉంది కదా, ఈ ఫోటోలో ఉండే వ్యక్తి నా దగ్గరికి వచ్చి నిద్రపోతున్నావు ఏమిటి, జాగ్రత్తగా ఉండు, దొంగలు పడే అవకాశం ఉందని 2 రోజుల నుంచి నన్ను లేపుతున్నాడు సార్ అని చెప్పాడు. ఆ వెనకాతల ఉన్నటువంటి ఫోటో ఎవరిది? భగవాన్ శ్రీ సత్యసాయి బాబా గారిది మాట. చూడండి, ఆయన ఒకసారి నవ్వుకుంటూ, నువ్వు చాలా అదృష్టవంతుడురా, వచ్చినటువంటి వారు సాక్షాత్తు పరమాత్ముడు అని చాలా సంతోషపడ్డారు. ఆ తర్వాత పుట్టపర్తి వెళ్తే అప్పుడు స్వామి చెప్పారు, నువ్వు నా పని చేస్తున్నావు కాబట్టి నేను అభయం ఇచ్చాను కదా, నువ్వు నా పని చేస్తే నేను నీ పని చేస్తానన్నాను కదా, అందుకని నీ వాచ్మెన్ డ్యూటీ కూడా నేను చేశానని చెప్పారు సాయిబాబా గారు. భగవంతుడు అంత గొప్పవాడండి. మనం ఆయన పని చేస్తే ఆయన మన పని చేస్తారు. ఆ విశ్వాసం మనకు ఉండాలన్నమాట. అంతే, మనకి కావలసినటువంటిదంతా కూడా కేవలం ఆ విశ్వాసం మనకు ఉంటే చాలు. అందుకే స్వామి అంటారు, నమ్మకమును 2 నయనంబులే లేని అందులైరి జనులు నేడు అవనియందు, నమ్మక చెడినవారు కలరు గాని నమ్మి చెడినవారు కలలో ఇలలో లేనే లేరు అంటారు బాబావారు. ఇప్పుడు భగవంతుణ్ణి అత్యంత భక్తి విశ్వాసాలతో నమ్మాలి. అటువంటి భక్తులు ఎంతోమంది స్వామివారి సేవలో తరించారు. కేవలం భక్తులు, సైంటిస్టులు, విద్యావేత్తలే కాదండి, మహా పండితులు. అంటే రాముడు అంటే ఎలా ఉంటాడు, కృష్ణుడు అంటే ఏమిటి, రామాయణం అంటే ఏమిటి, భారతం అంటే ఏమిటి, భగవద్గీత అంటే ఏమిటి, ఉపనిషత్తులు అంటే ఏమిటి, వేదం అంటే ఏమిటి, అవన్నీ తెలిసినటువంటి మహా పండితులు కూడా స్వామివారు భగవంతుడే అని తెలుసుకొని స్వామివారి దగ్గర జీవితం మొత్తాన్ని కూడా అర్పించేస్తారన్నమాట. అటువంటి వారికి చెందినటువంటి వాళ్ళే విజయనగర ఆస్థాన పండితులైనటువంటి గండికోట వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి గారు. గండికోట సుబ్రహ్మణ్య శాస్త్రి గారు విజయనగర ఆస్థాన పండితులు మాట. ఆయన వేదాంగాలన్నీ కూడా చదువుకున్నారు. ఆయనకి చదివినటువంటి రహస్యాలు ఏవి కూడా లేవు వేదములో. అంత గొప్ప మహా పండితుడు. అభినవ విద్యారణ్య అన్నటువంటి బిరుదు కూడా పొందినటువంటి వాడు మాట గండికోట సుబ్రహ్మణ్య శాస్త్రి గారు. రామాయణాది గ్రంథాలకు వ్యాఖ్యాతగా రచించాడు. అనేక శాస్త్రాలు, అనేకమైనటువంటి గ్రంథాలు రచించాడు అన్నమాట. అతడు 1962వ సంవత్సరంలో మొట్టమొదటిసారి పుట్టపర్తికి వచ్చారు. ఎప్పుడండి? 1962. 62లో ఇక్కడ ఎవరు చాలామంది పుట్టి ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉండి ఉంటారు కదా. అటువంటి పరిస్థితుల్లో అతడు పుట్టపర్తికి వచ్చాడు. ఎలా వచ్చారంటే స్వామి 1962లో వేద పురుష సప్తాహ జ్ఞాన యజ్ఞము అని ఒకటి ప్రారంభించారు 1962లో. అంటే వేదానికి స్వామి ఎంత పెద్దపీట వేశారంటే, వేదమే ఈ సమస్త జగత్తుకి మూలాధారము కాబట్టి వేదాన్ని అందరూ కూడా తెలుసుకోవలసిందే, అందరూ కూడా నేర్చుకోవలసిందే, అందరూ కూడా పారాయణ చేయవలసిందే అని 180 దేశాల్లో వాళ్ళకి ఏమి కూడా నోరు కూడా తిరగదు, మన మాట కూడా రాదు. కానీ ఈరోజు మీరు పుట్టపర్తి వచ్చి చూస్తే 180 దేశాల వాళ్ళు మనకి కూడా రానటువంటి వేదాన్ని అవలీలగా చెబుతూ ఉన్నారు. అలా స్వామివారు అంతమందిని మార్చేశారన్నమాట వేదం వైపు. స్వామివారు అంత గొప్పగా తన దివ్యత్వంతో వాళ్ళందరిలోని మార్పు తీసుకొచ్చారు. దీనికి నాంది 1962లో వేశారు.
చాలా గొప్ప గొప్ప ఘనపాఠీలందరినీ కూడా తీసుకొచ్చారు, గొప్ప గొప్ప పండితులందరినీ కూడా తీసుకొచ్చారు. ఆ యొక్క కోనసీమ ప్రాంతంలో గొప్ప పండితులు ఉంటారన్నమాట. అక్కడ రాజమండ్రి దగ్గర కోనసీమలో ఏలూరు, తర్వాత వచ్చేసి రాజమండ్రి, అమలాపురము, ఆ ప్రాంతం అంతా కూడా మహా ఉద్దండ పండితులు. ఇప్పుడు ఉన్నటువంటి చాగంటి కోటేశ్వర గారి దేవురండి కాకినాడ, గరికపాటి నరసింహరావు గారి దేవురు కాకినాడ, స్వామి పరిపూర్ణ స్వామి వారి దేవురు కాకినాడ. ఇలా మహా గొప్ప గొప్ప పండితులందరూ కూడా ఆ ప్రాంతానికి చెందినటువంటి వారే. స్వామి వాళ్ళందరి పేర్లు కూడా స్వామి స్వయంగా చెప్పి వీళ్ళందరినీ పిలిపించండి అని పిలిచారు. అలా వచ్చినటువంటి వాళ్ళలో ఈ గండికోట సుబ్రహ్మణ్య శాస్త్రి గారు కూడా ఒకరు, కామావధాని గారు, వారి చరిత్ర మనం తర్వాత చెప్పుకుంటాం. సరే, వీళ్ళందరూ కూడా వచ్చేటప్పుడు ఆ రోజుల్లో 1962లో డైరెక్ట్ ట్రైన్స్ లేవు. ఎక్కడెక్కడ వాళ్ళందరూ కలిసి గుంటూరు చేరుకోవాలి. ఆ గుంటూరు నుంచి ధర్మవరం రావాలి. ఆ ధర్మవరం నుంచి వేరు వేరు ప్రయాణ మార్గాల ద్వారా బుక్కపట్నం చేరుకోవాలి. అక్కడి నుంచి పుట్టపర్తికి వెళ్ళాలి. ఇది మార్గము. వాళ్ళందరూ గుంటూరులో కలుసుకున్నారు. ఎవరు? గొప్ప గొప్ప ఘనపాఠీలు, గొప్ప గొప్ప పండితులు, వేదాలు, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు అన్నీ తెలిసినటువంటి మహా పండితులు అన్నమాట వాళ్ళందరూ కూడా. వాళ్ళని బాబావారు పిలిపించారు. ఇక్కడ ఒక అద్భుతం జరిగింది. ఏం జరిగిందంటే వాళ్ళందరూ గుంటూరులో కలుసుకున్నారు. ఆ ట్రైన్ రావడానికి ఇంకా సమయం ఉంది. వాళ్ళు అలా మాట్లాడుకుంటూ అందులో ఒక పండితుడు లేచి ఒక మాట అందరికీ చెప్పాడు. ఏమన్నాడంటే, చూడండి, మనం వెళ్తున్నటువంటిది పుట్టపడుతున్నటువంటి కుగ్రామానికి. అక్కడ ఏదో వేద పురుష సప్తాహ జ్ఞాన యజ్ఞం ఒక యజ్ఞం చేస్తున్నారని మనం వెళ్తున్నాము. అక్కడ సాయిబాబా అన్నటువంటి ఒక అతను ఉన్నాడు. కానీ ఆ సాయిబాబా రాజుల వంశానికి సంబంధించినటువంటి వాడు. మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ సాయిబాబా గారికి పాద నమస్కారం చేయకూడదు. మనము బ్రాహ్మణోత్తలమి, మహాపండితులమి, ఉద్దండ పండితులమి, మనము చాలా గొప్పవాళ్ళమి. అటువంటి మనము ఆ సాయిబాబా గారికి ఎటువంటి పరిస్థితుల్లో కూడా పాద నమస్కారం చేయకూడదు అని తీర్మానం చేశాడు. ఆ గ్రూప్ అందరికీ అతను పెద్దవాడు కాబట్టి వాళ్ళందరూ కూడా అలాగేనండి, మనకెందుకండి అవన్నీ, ఆ సాయిబాబా రాజులు, ఆయనకి మనం ఎందుకు పాద నమస్కారం చేస్తాము, మనం పండితులమి, ఎవరైనా మనకి నమస్కారం చేస్తారు, మనం వాళ్ళకి ఆశీర్వచనం చేస్తాం. శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియ ప్రతిష్టతి అని మనం అందరికీ ఆశీర్వచనం చేస్తాం. మనం ఎందుకు ఆయనకి నమస్కారం చేస్తాం, మనం ఎవరు కూడా నమస్కారం చేయమంటే చెయ్యం అని అందరూ కూడా ఆయనకి ఒత్తాసు పలికారు. వాళ్ళేదో మనకి ఆ 7 రోజులు ఆ కార్యక్రమం చేసినందుకు మనకేదో దక్షిణ, తాంబూలం, బట్టలు ఏవో పెడతారు, అవన్నీ తీసుకొని మన మట్టుకు మనం వచ్చేస్తాం అంతే అని అనుకున్నారండి. అందరూ ఈ 3 ట్రైన్లన్నీ కూడా మారుకొని మొత్తానికి అక్కడ ఇచ్చినటువంటి సమయానికి మహా పండితులు అందరూ కూడా పెద్ద పెద్ద దండకడియాలు, గొప్ప గొప్పవి బిరుదులు పొందినటువంటి వాళ్ళు, గొప్ప గొప్ప ఆభరణాలు వాళ్ళందరి దగ్గర పొందినటువంటి వాళ్ళు మాట. వాళ్ళు మహా ఉద్దండ పండితులు వీళ్ళందరూ కూడా వెళ్ళారు. వాళ్ళకి అకామిడేషన్ అన్ని ఏర్పాట్లు చేశారు. అక్కడంతా కూడా స్నానం చేసుకొని ప్రశాంతి నిలయం మందిరంలోనికి ఇన్ని గంటలకు వచ్చి కూర్చోవాలని ఒక టైం పెట్టారు. ఆ టైం ప్రకారంగా ఈ పండితులందరూ కూడా వచ్చి కూర్చున్నారు. కూర్చుంటే సాయిబాబా గారు వచ్చారన్నమాట. సాయిబాబా గారు రాగానే ఆ ముగ్ధ మనోహర రూపము చూసి, ఆ యొక్క ప్రేమగా అందరినీ చూసి మాట్లాడే తీరు చూసి వీళ్ళందరి మనస్సులో అబ్బో సాయిబాబా అంటే మనం ఏదో అనుకున్నాము, చాలా బాగున్నారు, చాలా ప్రేమగా మాట్లాడుతున్నారు అని అనుకుంటూ ఉంటే స్వామి అలా అందరిలోని దర్శనం ఇచ్చుకొని అక్కడికి వెళ్ళి ఆ సింహాసనం దగ్గర నిలబడి స్వామి అన్నారు, చూడండి బంగారు, ఈ సాయిబాబా లోక కళ్యాణార్థమయ్యి మానవుడికి వేదాలే మూలాధారం కాబట్టి అటువంటి ఆ మూలాధారం అటువంటి వేదాలని ఈ లోకానికి తెలియపరచాలని చెప్పి ఆ వేదం యొక్క ప్రాముఖ్యత, దాని విశిష్టత, దాంట్లో ఉండే మర్మాలు ఇవన్నీ లోకానికి తెలియపరచాలని, లోకమంతా సుభిక్షంగా ఉండాలని మిమ్మల్ని అందరినీ ఇక్కడికి రప్పించి ఈ యజ్ఞాన్ని ఏర్పాటు చేశాను. కానీ మీరందరూ ఎంతో కష్టపడి ఎంత దూరం నుంచి 3 రోజుల పాటు ప్రయాణం చేసి 3 రైలు బండ్లు మారి ఇక్కడికి వచ్చారు. చాలా కృతజ్ఞతలు బంగారు. నేను మీ అందరికీ కృతజ్ఞత చెబుతున్నాను. నేను ఎందుకోసం పిలిచానంటే మీ ద్వారా మీరందరూ గొప్ప గొప్ప ఘన పాఠీలు, వేదాలంతా కూడా ఆవపోసన పట్టినటువంటి మహా ఉద్దండ పండితులు మీలాంటి వారు వచ్చి ఈ వేదాన్ని చేస్తే, ఈ వేదపురు సప్తాహ జ్ఞానయజ్ఞం చేస్తే అందరికీ కూడా వేదము తాలూకు గొప్పతనం తెలుస్తుందని మిమ్మల్ని రప్పించానే కానీ ఈ సాయిబాబా మీ చేత పాద నమస్కారం చేయించుకోవడానికి మిమ్మల్ని పిలవలేదు బంగారు అన్నారంతే.
అలా అనగానే ఆ మొట్టమొదటి ఎవరైతే పాద నమస్కారం చేయొద్దన్నాడో ఆ వ్యక్తి ముందు స్వామివారికి పాద నమస్కారం చేశాడు. ఆయన ఎప్పుడైతే పాద నమస్కారం చేశాడో మొత్తం అందరూ కూడా టక టక టకమని స్వామివారి పాదాల పని పడిపోయి మొత్తం అందరూ నమస్కారాలు చేశారు. అలా స్వామివారు ఎక్కడో గుంటూరు రైల్వే స్టేషన్లో మాట్లాడుకున్నటువంటి మాటని ఈ సాయిబాబా మీ ద్వారా ఈ లోకానికి వేదాలు తెలియపరచాలనుకున్నాను, కానీ నాకు పాద నమస్కారాలు చేయించుకోవడానికి మిమ్మల్ని పిలిపించలేదు బంగారు అన్నారంతే స్వామి. ఆ ఒక్క మాటకి వాళ్ళకి స్వామివారి యొక్క దివ్యత్వం ఏమిటో అర్థమైపోయింది. అలా స్వామి అనేక దివ్య లీలలు చేశారు. మధ్య మధ్యలో ఈ సాయిబాబా గారికి వేదం ఏమీ రాదులు అనుకుంటూ వాళ్ళు ఏదో చెప్పుకుంటూ వెళ్ళిపోతే ఆ తప్పు చెబుతున్నటువంటి వాళ్ళని స్వామి పిలిచి, తప్పు బంగారు, అక్కడ అలా చదవకూడదు కదా, ఇలా కదా చదవాలి అని స్వామివారు చెప్పారు. అయ్య బాబోయ్, ఈ సాయిబాబాకి అన్నీ కూడా తెలుసు బాబోయ్ అనుకుంటూ వాళ్ళు అక్కడి నుంచి చాలా జాగ్రత్తగా ఉన్నారు. చాలామందికి స్వామివారి యొక్క దివ్యత్వం ఏమిటో అర్థమయ్యింది. అలా వేద పురుష సప్తాహ జ్ఞాన యజ్ఞములో గండికోట సుబ్రహ్మణ్య శాస్త్రి గారు బాబా గారి దగ్గరికి 1962లో వచ్చాడన్నమాట. వచ్చిన తర్వాత ఈ ప్రశాంత నిలయంలో స్వామివారిని చూసి సర్వదేవతా స్వరూపులు స్వామి అని చెప్పి స్వామివారి మీద శ్రీ సత్యసాయి అవతార వైభవం అనే ఒక పుస్తకాన్ని రచించారు. ఈయన ఎవరు? గండికోట సుబ్రహ్మణ్య శాస్త్రి గారు. అలాగే శ్రీ సత్యసాయి వేదవాణి అనే ఒక పుస్తకాన్ని కూడా రచించారు. సనాతన సారథని ప్రతి నెల కూడా మనకి పుస్తకం వస్తూ ఉంటుంది, మంత్లీ మ్యాగజైన్ పుట్టబర్తి నుంచి. దానికి కూడా చాలా గొప్ప గొప్ప విషయాలు వ్యాసాలుగా రాస్తూ వచ్చేవారు. ఇలా కాలం గడుస్తూ ఉంటే ఒకసారి స్వామి ఇతనికి నీలకంఠేశ్వర లింగాన్ని సృష్టించి అభిషేకం చేసుకో అని చెప్పి ఇచ్చారు గండికోట సుబ్రహ్మణ్య శాస్త్రి గారికి. 88 సంవత్సరాల వయసు వస్తే ఒకసారి మంచం మించి పడిపోయారు. అతను పడిపోతే స్వామి అతని దగ్గరికి వెళ్ళి ఏం కాదులే అని చెప్పి అతనికి స్వస్థత చేకూర్చి మరలా 90వ పుట్టినరోజు కూడా బాబాగారు దగ్గరుండి చేశారు. తర్వాత 100 సంవత్సరాల పాటు జీవించారు అతను. 1986 10వ నెల అంటే అక్టోబర్ నెల 4వ తేదీ నాడు స్వామివారిలో ఐక్యమైపోయారు గండికోట సుబ్రహ్మణ్య శాస్త్రి గారు. దీనికి పూర్వం ఒక అద్భుతాన్ని చేశారు స్వామి వారి ద్వారా. ఏం చేశారంటే 1977వ సంవత్సరము డిసెంబర్ 24వ తేదీ నాడు స్వామి అతనికి ఉపన్యాసం చెప్పమన్నారు. స్వామి ఉపన్యాసం మాట్లాడుతూ మధ్యలో అతనికి నువ్వు వచ్చి ఉపన్యాసం చెప్పన్నారు. అలా అనగానే అతనికి తెలియకుండా అతని లోపల ఒక అద్భుతమైనటువంటి మంత్రము అతనిలో ప్రస్ఫుటమయ్యింది. అదే మనందరం ఇప్పుడు చదువుతున్నటువంటి సాయి గాయత్రి మంత్రం. అతను ఒక్కసారి మైక్ పట్టుకొని అతడి లోపల ఏ మంత్రం అయితే ఉద్భవించిందో ఆ మంత్రాన్ని అందరం ముందు చెప్పారన్నమాట. నేను చెబుతాను, మీరు అందరూ కూడా నాతో పాటు చెప్పండి. ఓం సాయీశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నః సర్వ ప్రచోదయాత్. ఓం సాయీశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నః సర్వ ప్రచోదయాత్. ఓం సాయీశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నః సర్వ ప్రచోదయాత్ అంటూ ఆ దివ్య మంత్రాన్ని స్వామి అతడి మనస్సులో నిక్షిప్తము చేసి అతని ద్వారా ఈ లోకానికి వచ్చేలాగా చేశారు. 1977 డిసెంబర్ 24వ తేదీ నాడు సాయి గాయత్రి మంత్రం ఆవిర్భావం ఆ విధంగా జరిగిందన్నమాట. దాని అర్థాన్ని కూడా చెప్పారు గండికోట సుబ్రహ్మణ్య శాస్త్రి గారు. ఏమన్నారంటే ఓం సాయీశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్న సర్వ ప్రచోదయాత్ అని అంటే శ్రీ సత్యసాయి బాబా వారిని సాక్షాత్తు భగవంతుడని, పరమేశ్వరుడని గురువుల వలన, శృతి స్మృతి శాస్త్ర ప్రమాణముల వలన, నా స్వ అనుభవం వలన నేను తెలుసుకుంటుని. ఓం సాయీశ్వరాయ విద్మహే అంటే దాని అర్థం అదన్నమాట. సత్యదేవాయ ధీమహి తన్న సర్వ ప్రచోదయాత్ అంటే నిత్య సత్య పరబ్రహ్మ స్వరూపుడు, పరంజ్యోతి మరియు పరమేశ్వరుడైన ఈ సత్యసాయి దేవుడు నా యొక్క బుద్ధిని సదాలోచనల యందు, సత్కర్మాచరణల యందు ప్రేరేపించేటట్లు చేయమని నేను ప్రార్థించుచున్నాను అని చెప్పి దాని అర్థం మాట. సాయీశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్న సర్వ ప్రచోదయాత్ అంటే దాని అర్థము అది మాట. అలా అతనికి స్వామి ఆ మంత్రాన్ని చెప్పే
భాగ్యాన్ని, ఆ మంత్ర ఆవిర్భావం వారి ద్వారా చేశారు పరమాత్ముడు. అలా చేశారంటే ఆయన పూర్వజన్మలో ఎంత తపస్సు చేస్తున్నారో, ఎంత సాధన చేస్తున్నారో అది పరమాత్ముడికి తెలుస్తుంది, కానీ మనకి తెలుస్తుందా? జయ బోల భగవాన్ శ్రీ సత్యసాయి బాబాజీకి. అటువంటి పండితులు కూడా బాబా గారికి, వాళ్ళు గొప్ప పండితులు, వాళ్ళకి శాస్త్రం అంతా కూడా తెలుసు, దేవుడు అంటే ఎవరో కూడా తెలుసు, దేవుడికి ఉండవలసినటువంటి లక్షణాలు ఏమిటో కూడా తెలుసు. అన్ని తెలిసినటువంటి వాళ్ళందరూ కూడా స్వామిని పరమాత్ముడిగా గుర్తించారు. ఆ కోవకు చెందినటువంటి వాళ్ళే శ్రీ దూపాడు తిరుమలాచారి అన్నటువంటి ఒక మహాభక్తుడి మాట. వీరు వెంకటగిరి ఆస్థాన పండితులుగా ఉండేవారు. చాలా గొప్ప కవి, చాలా గొప్ప రచయిత. 1950లో స్వామివారిని ప్రప్రథమంగా వెంకటగిరిలో దర్శనం చేసుకున్నారు. అనేక సార్లు పుట్టబర్తికి వచ్చారు. స్వామి వీరికి మహావిష్ణువుగా దర్శనాన్ని ప్రసాదించారు. ఈ దూపాటి తిరుమలాచారి గారికి అనేక రచనలు చేశారు. శ్రీ సత్యసాయి బాబా రామాయణము అనే ఒక పుస్తకాన్ని రాశారు. శ్రీ సత్యసాయి శతకము, శ్రీ సత్యసాయి గీత, శ్రీ సత్యసాయి దండకము అని రాస్తూ చివరిగా శ్రీ సత్యసాయి బాబా వారి సుప్రభాతాన్ని కూడా ఆయనే రాశారన్నమాట. ఇప్పుడు ప్రపంచవ్యాప్తముగా 180 దేశాల్లో ప్రతిరోజు కూడా కోట్లాది మంది భక్తులు సుప్రభాతాన్ని చదువుతారు బాబావారికి. ఏం చదువుతాం మనము? స్వామివారికి ఈశ్వరాంబ సుత శ్రీమన్ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట సత్యసాయీశ కర్తవ్యం దైవమాహ్నికం ఉత్తిష్టోత్తిష్ట పర్తీశ ఉత్తిష్ట జగతీపతే ఉత్తిష్ట కరుణాపూర్ణ లోకమంగళ సిద్ధయే చిత్రావతీ తట విశాల సుశాంత సౌదే తిష్టంతి సేవక జనాస్తవ దర్శనార్థం ఆదిత్యకాంతిరనుభాతి సమస్తలోకాన్ శ్రీ సత్యసాయి భగవన్ తవ సుప్రభాతం అంటూ ప్రపంచమంతా 180 దేశాలలో ఈ దూపాటి తిరుమలాచారి వారు రచించినటువంటి సుప్రభాతాన్ని భక్తులందరూ కూడా స్మరిస్తూ ఉన్నారు. వారికి ఒకసారి గట్టిగా కరతాళధ్వనులు చేయండి. అంత గొప్ప భక్తుల మాట వారు. సత్యం శివం సుందరమని బాబా గారి జీవిత చరిత్రని ప్రొఫెసర్ కస్తూరి గారు రచించారు ఆంగ్లములో. దానిని తెలుగులోకి అనువదించారు ఈ దూపాటి తిరుమలాచారి వారి. బాబా వారి చరిత్రని తెలుగులోకి అనువదించారన్నమాట. తర్వాత ఒకసారి స్వామి 90 సంవత్సరాల వయస్సు ఉండేటప్పుడు, అతనికి 90 ఏళ్ళు ఉంటే బాబాగారు బద్రీ యాత్రకి 200 మంది భక్తులు తీసుకొని బద్రీకి వెళ్తే అందులో ఈయన కూడా ఉన్నాడు. 90 ఏళ్ల వయసులో బాబా గారితో కలిసి బద్రీకి కూడా వెళ్ళారు దూపాటి తిరుమలాచారి గారు. ఒకసారి స్వామి ఇక నా పని అయిపోయింది అంటూ సునాయాసంగా ప్రాణాన్ని వదిలిపెట్టడానికి సిద్ధం పడ్డారు. అప్పుడు స్వామి అడిగారు, నీ పని అయిపోయిందని నీకు ఎవరు చెప్పారు అని అడిగారు స్వామి ఇంకా నా పని అయిపోయింది, ఇంక నేను వెళ్ళిపోతున్నా స్వామి అని చెప్పి స్వామికి అంటూ ఉంటే అప్పుడు స్వామి అన్నారు, నీకెట్లా తెలుసు నీ పని అయిపోయింది, నేను వెళ్ళిపోతానని నీకెట్లా తెలుసు అని అడిగారు. అడిగితే స్వామి నా లోపల ఉన్న మీరే నా పని అయిపోయిందని నాకు చెబుతున్నారు స్వామి అని అన్నారు. ఈయన చూసారా అంత గొప్ప భక్తులండి వీళ్ళందరూ కూడా. నా లోపల ఉన్న మీరే నా పని అయిపోయిందని మీరే నాకు చెప్తున్నారు స్వామి అని అన్నారు. ఓహో అవునా అని స్వామి అన్నారన్నమాట. అంటే అప్పుడు వెళ్ళి లోపలికి వెళ్ళి కొంచెం జలాన్ని తీసుకొని వచ్చి స్వామివారి పాదాలపైన పోసి అందులో 4 బొట్లు తీర్థంగా తీసుకొని స్వామి ఇంక నేను పరిపూర్ణుడినైనాను స్వామి, మీ పాద జలాన్ని స్వీకరించాను కదా, నేను పరిపూర్ణుడనయ్యాను స్వామి. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదిచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే అంటూ స్వామివారి యొక్క దేహము మనస్సు ఆత్మ పూర్ణమైపోయింది స్వామి, ఇంకా మీలో చేరిపోతున్నాను అని స్వామివారికి నమస్కారం చేసి స్వామివారి పాదాలపైన పడి స్వామివారిలో ఐక్యమైనటువంటి ధన్యజీవి దూపాటి తిరుమలాచారి వారు. వారికి ఒకసారి గట్టిగా కరతాళధ్వనులు చేయండి. ఇలా స్వామివారి దగ్గరికి ఎందరో వచ్చి వారు మహా పండితులు మహాజ్ఞానులు కూడా స్వామివారిని భగవంతుడిగా గుర్తించారు. కానీ
ఈ రాయలసీమలో పుట్టినటువంటి మనము మాత్రము చాలా దురదృష్టవశాస్తు స్వామి యొక్క దివ్యత్వాన్ని తెలుసుకోలేకపోయాము. ఒకటి పూర్వజన్మ పుణ్యము లేకపోవడము, రెండు ప్రయత్నము కూడా లేకపోవడము. ప్రయత్నము ఉన్న కొంతవరకైనా మనకి అవకాశం చిక్కుతుంది. ఉదయం మన గుప్తా గారింటికి టిఫిన్కి వెళ్ళేటప్పుడు అసలు బాబాగారు మీరు ఇన్ని లీలలు నిన్న మొన్న ఇవన్నీ చెబుతూ ఉంటే ఎంత అద్భుతంగా ఉన్నాయండి, ఇన్ని లీలలు చేశారా, మాకు తెలియలేదే ఇవన్నీ అని అంటూ ఉంటే కడపలో సత్యసాయి సేవా సమితి ఉందని కూడా చాలామందికి తెలియదు. కడపలో ముకుందారెడ్డి గారింటికి నేను కంటి ఆపరేషన్ జరిగిందని పరామర్శకు వెళ్తే కడపలో సత్యసాయి సేవా సమితి ఉందని, కడపలో సత్యసాయి సేవా సమితి ఉందా, ఎక్కడుంది అని అడుగుతున్నారు ఆయన. అంటే నేను ఎవరు విమర్శించట్లేదండి, తప్పుగా అనుకోకండి. అంటే కారణం ఏమిటంటే మనకి ఏది అవసరమో అదే తెలుసుకుంటాం, మనకి అవసరం లేనిది మనం తెలుసుకోం కదండి. కాబట్టి మీకు బాబా గారి యొక్క అవసరం కలగకపోయిన కారణం చేత మీరందరూ కూడా తెలుసుకోలేకపోయారు. నేను ఎవరిని నొప్పించడానికి ఏ మాట కూడా అడ్డం లేదు. కానీ స్వామివారి యొక్క దివ్యత్వం ఇంత గొప్పది. అటువంటి స్వామిని ఎక్కడెక్కడ వాళ్ళు దేశ విదేశాల సప్త సముద్రాల అవతల ఎక్కడో న్యూజిలాండ్, ఎక్కడెక్కడో అమెరికా, రష్యా, ఫ్రాన్స్, బ్రెజిల్, జపాన్, హాంకాంగ్ ఎక్కడెక్కడ వాళ్ళు వచ్చి స్వామి పరమాత్ముడని తెలుసుకున్నారు. కానీ దగ్గరున్నటువంటి మనం తెలుసుకోలేకపోయాము. అప్పుడు స్వామి చెప్పారు, బంగారు దానికి కారణం ఏమిటో చెప్పమంటారా అన్నారు. చెప్పండి స్వామి అంటే, కమలము చుట్టూ కమలములో ఏముంటుంది, దాంట్లో మకరందం ఉంటుంది. ఆ మకరందం అనేటువంటి తేనెని గ్రోలుకోవడానికి ఎక్కడి నుంచో తుమ్మెదలు వస్తాయి. ఆ మకరందాన్ని గ్రోలుకొని వెళ్ళిపోతాయి. కప్పలు, చేపలు, పీతలు దాని చుట్టూ తిరుగుతూ ఉంటాయి, కానీ దానిలో మకరందం ఉందని వాటికి తెలియదు బంగారు అన్నారు స్వామి. చూసారా, మనం ఆ కప్పల్ లాంటి వాళ్ళవి. వాళ్ళందరూ కూడా దేశ విదేశాల నుంచి ఇంత గొప్ప ఉద్దండ పండితులు, వెంకటగిరి మహారాజా గారి ఆస్థానటువంటి పండితులు, అంత గొప్ప గొప్ప వాళ్ళు, వేదాల మొత్తం అవపోసన పట్టినటువంటి వాళ్ళందరూ కూడా స్వామి యొక్క దివ్యత్వాన్ని తెలుసుకున్నారు. మనం మాత్రం ఇక్కడ కూర్చొని ఎక్కడో పేపర్లో రాసినటువంటి 4 పనికిమాల మొక్కలు చదివి దేవుడైతే ఇలా ఉంటాడా, దేవుడైతే ఎలా ఉంటాడా అంటూ ఉంటాం. దేవుడంటే ఎలా ఉంటాడో ఆ దైవత్వాన్ని అనుభవించిన వాడిని అడిగితే తెలుస్తుంది, కానీ ఏమీ తెలియనటువంటి మూర్ఖుడిని అడిగితే వాడు ఏం చెబుతాడండి కదా. కాబట్టి ఎప్పుడైనా భక్తుల్ని అడిగితే భగవంతుడి గురించి చెబుతారు కదండి. కాబట్టి భక్తులతో సహవాసం చెయ్యాలి. అటువంటి ఎందరో గొప్పవాళ్ళు. అలాగే గుజరాత్ రాష్ట్రంలో నవానగర్ రాజమాత, జామ్ నగర్ అని చెప్పి అంటాము. ఆ రాజమాత కూడా స్వామివారి అనుగ్రహానికి పాత్రురాలయ్యింది. ఆ విషయాన్ని తెలుసుకునే ప్రయత్నాన్ని మనము చేద్దాం. జై బోలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబాజీకి. గుజరాత్ రాష్ట్రంలో నవానగర్ రాజమాత ఒకసారి ఆ జామ్ సాహెబ్కి 1965 ఫిబ్రవరి నెలలో గాలి బ్లేడర్లో స్టోన్స్ వచ్చి విపరీతమైనటువంటి నొప్పి కలిగింది. ఆ భర్తకి, ఆ రాజమాత గారి భర్తకి చాలా ఇబ్బంది పడిపోతూ ఉన్నాడు. అతడికి చక్కెర వ్యాధి కూడా ఉంది, షుగర్ కూడా ఉంది, కంటిలో గ్లూకోమా చేత చూపు కూడా తగ్గిపోయింది. ఈ అన్ని సమస్యలతో చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాడు. ఈ స్థితిలో అతన్ని బొంబాయి తీసుకుని వెళ్ళడం కరెక్ట్ కాదని చెప్పి ఆ రాజమాత ఇక్కడే ఉంచుదాం, బొంబాయి తీసుకుని వెళ్ళొద్దు అని చెప్పి అక్కడే సపర్యలేవో చేస్తూ ఉన్నారు. అతనికి గురువు గారైనటువంటి అఘోరానందాజీ మహారాజ్ అనే అతన్ని పిలిపించారు. అతని గురువు మాట. ఆ యొక్క రాజమాత గారికి అలాగే ఆ సాహెబ్ గారికి గురువు గారు అతడు. ఆ గురువు గారిని పిలిపించారు. ఆ గురువు గారు వచ్చి బాబా గారికి సంబంధించినటువంటి ఒక చిత్రపటాన్ని ఇచ్చాడు అతనికి. దీన్ని నువ్వు నీ దగ్గర పెట్టుకో, నీకు అంతా కూడా బాగుంటుంది అని చెప్పారు. ఎవరు? వాళ్ళ గురువు గారు. అతడి పేరు అఘోరానందాజీ మహారాజ్. ఆ గురువుగారు బాబా గారి చిత్రపటాన్ని ఇచ్చారు ఈ యొక్క సాహెబ్ గారికి. ఆ చిత్రపటం తీసుకొని అతను ఏడుస్తూ, గురువుగారు ఇంక నేను ఈ బాధలు భరించలేకపోతున్నాను, నిద్ర కూడా పట్టడం లేదు, నాకేమైనా కొన్ని నిద్ర మాత్రలు ఇచ్చి నేను చచ్చిపోయినట్టుగా చేసేయండి అంటూ పాపం ఏడుస్తూ ఉన్నాడు. అప్పుడు బాబా గారి ఫోటో ఇచ్చి, ఈ ఫోటోని నీ దగ్గర పెట్టుకో, నీకు అన్నీ కూడా బాగుంటాయి అని చెప్పారు. ఇంతలోపు బయట ఎవరో 2 వ్యక్తులు మాట్లాడుకున్నటువంటి శబ్దం వినిపించింది. ఏమిటా అని చెప్పి గురువుగారు చూస్తే ఒక అతను వచ్చాడు. యునైటెడ్ కింగ్డమ్కి చెందినటువంటి డాక్టర్
డిజే గాడియా గారు వచ్చారు. అతడు వచ్చి ఆ యొక్క రాజమాతతో, మహారాణి గారితో, అమ్మ నేను తక్షణమే మీ భర్త గారిని కలవాలి అంటాను. లోపలికి వచ్చాను. నన్ను క్షమించండి అమ్మ, నేను తక్షణం మీ భర్తను కలవాలి అంటున్నాడు. ఆయనకు ఒంట్లో బాగోలేదండి, ఆయన్ని ఇప్పుడు కలవడం అవ్వదు అంటుంది ఈవిడ. అమ్మ సాయిబాబా గారు, పుట్టపర్తి సాయిబాబా గారు ఈ విభూది పొట్లాలు 2 కూడా ఇచ్చారు, నీ భర్తకి ఇవ్వమని చెప్పారు అని చెప్పారు. ఎక్కడ పుట్టపర్తి, ఎక్కడ గుజరాత్, ఎక్కడ జామ్నగరు, అక్కడికి పంపించారు బాబా గారు. తన యొక్క భక్తుడితో పంపించారు, గాడియా గారితో పంపించారన్నమాట. ఆ గాడియా గారు అలా వాదిస్తూ ఉంటే సరేనని చెప్పి ఇంతలోపు ఈ అఘోరానంద మహారాజు గారు అక్కడికి వెళ్ళారు. బాబాగారు పంపించారా ఈ విభూది? ఇప్పుడే బాబాగారు చిత్రపటం ఆయనకి ఇస్తే బాబాగారి విభూదే ఇక్కడికి వచ్చింది అని చాలా సంతోషపడి ఆ విభూతిని తీసుకుని వెళ్ళి ఆయనకి ఇచ్చారు. ఆ విభూతి వేసుకున్న తర్వాత ఆయనలో నెమ్మదిగా ఆరోగ్యం బాగా మెరుగుపడింది. వెంటనే 1965 డిసెంబర్లో పుట్టపర్తికి వచ్చారు. రాజుగారు ఆ యొక్క రాజమాత ఇద్దరు కలిసి 1965లో పుట్టపర్తికి వచ్చారు. స్వామి, మీ యొక్క భక్తుడితో, గాడియా గారితో మాకు విభూతి పంపించారు. అసలు మేము ఏ రోజు కూడా మిమ్మల్ని మొక్కలేదు, మేము ఏ రోజు కూడా మిమ్మల్ని పూజించలేదు, ప్రార్థించలేదు. అయినప్పటికీ ఎంతో ప్రేమతో పంపించారంటే భగవంతుడు చూసినటువంటిది. నన్ను పూజించారా, నన్ను ఆరాధించారా, నా చిత్రపటానికి పూజించారా, దండలేశారా, మొక్కారా, టెంకాయలు కొట్టారనేటువంటి చూడదమ్మా. భగవంతుడు చూసేది నువ్వు ఎటువంటి ధర్మ కార్యక్రమాలు చేస్తున్నావు అనేటువంటిది చూస్తాడు. నువ్వు చాలా గొప్ప ధర్మ కార్యక్రమాలు చేస్తున్నావు కాబట్టి నిన్ను రక్షించవలసిన బాధ్యత దైవము తీసుకున్నాడు అని చెప్పారు సాయిబాబా గారు. చూడండి, అందుకనే దేవుళ్ళకి ఎవరికి కూడా అటువంటి కోపాలు ఉండవండి. నా యొక్క ఫోటోకి దండ వేయలేదు, నాకు మొక్కలేదు, నా నామాన్ని పూజించాలి. ఇప్పుడు సాయిబాబా గారికి ఎవరి మీద కోపం ఉండదన్నమాట. ఎంతమంది విమర్శించినా, ఎంతమంది ఆరాధించకపోయినా, ఇంకా లేనిపోయిన సమస్యలు సృష్టించినా అవేది కూడా చూడడు. ఆయన ఎవరిని ఎన్నుకుంటాడంటే ఎవరి మీద ద్వేషం ఉండదు. మరి మీరు అనుకోవచ్చు, మరి కొంతమందితో మాట్లాడతారండి, కొంతమందికి అన్ని సృష్టిస్తారు, కొంతమందికి ఆరోగ్యాన్ని బాగు చేస్తారు, మరి అందరికీ చేయొచ్చు కదా అని చెప్పంటే, ఎవరు ధర్మాన్ని ఆశ్రయిస్తారో, ఎవరు దైవము చెప్పినట్లుగా నడుచుకుంటారో వాళ్ళందరినీ దేవుడు కాపాడుతూనే ఉంటాడు. అది అనేక జన్మల కర్మ చిట్ట మనకి తెలియదు, ఆయనకి మాత్రం అనేక జన్మల కర్మ చిట్ట తెలుస్తుంది కదండి. ఇప్పుడు మనకి మన ఊర్లో ఏదైనా ఒక పెద్ద వృక్షం ఉందనుకోండి, దాని వయస్సు ఒక 500 సంవత్సరాలు ఉందనుకోండి, దానికి మన గురించి తెలుస్తుంది, మన నాన్న ఎటువంటి పనులు చేశాడో తెలుస్తుంది, మన తాత ఎలా ప్రవర్తించాడో కూడా తెలుస్తుంది, మన ముత్తాత ఎలా ప్రవర్తించాడో కూడా తెలుస్తుంది. ఆ ఊర్లో ఉండే వృక్షానికి ఎంతమంది ఏం చేశారో తెలిస్తే కొన్ని లక్షల సంవత్సరాల నుంచి మన చరిత్ర ఏమిటో, మన భాగవతం ఏమిటో, మనం ఏ ఏ జన్మలు ఎత్తామో, ఆయా జన్మల్లో ఎటువంటి పనులు చేసామో పరమాత్ముడికి తప్పకుండా తెలుస్తుంది. కాబట్టి వాటి ప్రకారంగా ఎవరిని రక్షించాలి, ఎవరిని కాపాడాలి, ఎవరిని తన దగ్గరికి తీసుకోవాలి, ఎవరిని అనుగ్రహించాలి, ఎవరిలో పరివర్తన తీసుకొని రావాలి, ఎప్పుడు ఎక్కడ ఎలా చేయాలో భగవంతుడు నిర్ణయిస్తాడు మాట. కాబట్టి అది ఆయనకే తెలుస్తుంది, మన ఎవ్వరికి ఎప్పటికీ అర్థం కాదండి ఇది. అందుకని మనం అనుకుంటాం చూడండి, చాలా మంచి వాళ్ళకి చాలా కష్టాలు కలగడం మనం చూస్తాం. చాలా అన్యాయంగా, చాలా తప్పుగా ప్రవర్తించేవాడు చాలా బాగా అభివృద్ధి అయిపోతూ ఉండడం మనకు అనిపిస్తూ ఉంటుంది. కానీ వాడు చేస్తున్నటువంటి ఆ అన్యాయాలకి, ఆ పాపాలకి తరువాత ఎంత పెద్ద శిక్ష అనుభవిస్తాడో మనము చూడకపోవచ్చు, కానీ మనకి తెలియకపోవచ్చు, కానీ వాడు ఖచ్చితంగా అనుభవించే తీరుతాడు. అది శాస్త్ర ప్రమాణం అన్నమాట. కాబట్టి అటువంటి వాళ్ళని చూసి మనం ఎప్పుడు కూడా అలా అనుకోకూడదన్నమాట. మన మనస్సు కూడా, మనం కూడా ఇలాగే ఉంటే బెటరు. ఇంక ఈ రోజుల్లో ధర్మం లేదు, న్యాయం లేదు, అన్యాయంగా ఉండేవాడికి బాగుంది, ధర్మంగా ఉండేవాడికి బాగులేదు అని చాలామంది అప్పుడప్పుడు విరక్తి చెంది మాట్లాడడం కూడా మనం చూస్తూ ఉంటాం. ఒక్కొక్కప్పుడు మనకి కూడా అటువంటి భావన కలుగుతుంది. అటువంటప్పుడు మనము దేవుడు పాదాలు పట్టుకొని నాకు ఇటువంటి పిచ్చి ఆలోచనలు రాకుండా మంచి ఆలోచనలు వచ్చేలాగా చేయమని ప్రార్థన చేయాలి. బాబా గారి దగ్గర అనిల్ కుమార్ గారు ఒకసారి, స్వామి నా పక్కింటి వాడు అసలు దేవుడినే స్మరించడు, ఏ రోజు కూడా ఎటువంటి ధర్మ కార్యక్రమాలు చేయడు, ఎటువంటి మంచి పనులు కూడా చేయడు, కానీ వాడు మేడ మీద మేడ, కారు మీద కారు అన్నీ కొనేస్తున్నాడు, మేడల మీద మేడలు కడుతున్నాడు, మా జీవితం మాత్రం ఎప్పుడు ఇలాగే ఉంటుంది ఏమిటి స్వామి అని అడిగారు. అడిగితే స్వామి అన్నారు, అయితే దాన్ని నీకు ట్రాన్స్ఫర్ పెట్టమంటావా అని అడిగారు.
కాదు స్వామి, వాడు అంత కడుతున్నాడు, మేడలు బంగ్లాలు అలా డెవలప్ అయిపోతున్నాడు, మేము ఎప్పుడు సాయిరాం 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 అనుకుంటూ ఇట్లాగే ఉన్నాం స్వామి, మాకు అర్థం కాక అడిగాను స్వామి అంటే, వాడికి ఒక 8 సంవత్సరాల తర్వాత క్యాన్సర్ రాబోతుంది. ఆ కారణంగా వాడు చాలా దుర్భరమైనటువంటి జీవితాన్ని అనుభవించి వాడు చచ్చిపోబోతున్నాడు. ట్రాన్స్ఫర్ పెట్టమంటే చెప్పు, వాడికి ఉన్నటువంటి భూములు, మేడలు, కార్లు, బంగ్లాతో పాటు ఈ క్యాన్సర్ కూడా ట్రాన్స్ఫర్ అయిపోతుంది నీకు అన్నారు. వద్దు స్వామి, నాకేది ట్రాన్స్ఫర్ వద్దు, ఏం వద్దు, ఇలాగే ఉంటే చాలు అన్నారు ఆయన. చూసారా, అలా ట్రాన్స్ఫర్ అంటూ ఆగితే వాడికి ఉన్న సుఖాలే నీకు ట్రాన్స్ఫర్ అవ్వవు, వాడికి రాబోయే దుఃఖాలు కూడా నీకు ట్రాన్స్ఫర్ అయిపోతాయి అన్నమాట. కాబట్టి మనకి తెలియకపోవచ్చు, కానీ ఎవరెవరు ఎన్ని కష్టాలు అనుభవిస్తున్నారో, ఎన్ని బాధలు అనుభవిస్తున్నారో అవన్నీ మనకి తెలియమాట. కాబట్టి ఈయన స్వామి దగ్గరికి వెళ్ళి, స్వామి ఎంత ప్రేమతో నన్ను కాపాడేవో స్వామి అని కృతజ్ఞతలు చెప్పాడు. 1965 డిసెంబర్లో అప్పుడు స్వామి ఒక స్వీట్ సృష్టించి ఈ రాజుగారికి ఇచ్చారు. దీన్ని తిను అన్నారు. స్వామి నాకు షుగర్ ఉంది స్వామి అన్నాడు. నేను ఇచ్చాను కదా, తిను, షుగర్ పోతుంది అన్నారు స్వామి. స్వామి మీద విశ్వాసంతో ఆ స్వీట్ అంతా కూడా చక్కగా తినేసాడు. ఇంకా అప్పటి నుంచి ఆయనకి షుగర్ లక్షణాలు ఏవి కూడా కనిపించలేదు. తర్వాత స్వామి అన్నారు, నీకేం కావాలి అని అడిగారు. స్వామి మీరు ఎల్లప్పుడూ కూడా నా హృదయంలో ఉండాలి స్వామి, అంతకంటే నాకేమీ వద్దు స్వామి, మీరు ఎల్లప్పుడూ నా హృదయంలో ఉంటే చాలు అని అన్నారు. నేను ఎట్లా నీ హృదయంలోనే ఉన్నాను, నువ్వు కోరుకున్నా కోరుకోకపోయినా ఆత్మారూపంలో నేను అందరి హృదయాల్లో కూడా ఉన్నాను, ఇంకేమైనా కోరుకో అన్నారు స్వామి. స్వామి నాకు సోమనాథ జ్యోతిర్లింగాన్ని చూడాలని కోరిక ఉండిపోయింది, కానీ నాకు వయస్సు అయిపోయింది, అనారోగ్యాలన్నీ కూడా నన్ను చుట్టుముట్టాయి, నా చివరి దశలో నాకు సోమనాథ జ్యోతిర్లింగం చూడాలని ఉంది స్వామి అన్నాడు. తప్పకుండా నేను నీకు సోమనాథ జ్యోతిర్లింగాన్ని చూపిస్తాను అని స్వామి అతనికి మాట ఇచ్చారు. కొంతకాలం అయిన తర్వాత అతడు 1966 ఫిబ్రవరి 2వ తేదీ నాడు 1966 ఫిబ్రవరి 2వ తేదీ నాడు ఆ భార్య రాజమాతను పిలిచి, మహారాణి మీరు మాకు ఇంతవరకు చాలా సేవ చేశారు, మీ సేవకి చాలా కృతజ్ఞతలు అని చెప్పారు. ఒకసారి ఆలోచించండి, అతడు ఒక మహారాజు తన భార్యకి నేను వెళ్ళిపోతున్నానని తెలిసి తన భార్యకి కృతజ్ఞతలు చెప్పాడు. మహారాణి ఇంతవరకు మీరు నాకు చాలా సేవ చేశారు, మీకు చాలా కృతజ్ఞతలు చెబుతున్నాను, ఇంకా మీకు ఆ భగవంతుడే శ్రీరామ రక్ష, కాబట్టి ఆ భగవంతుడే మీకు అన్నీ చూసుకుంటాడు, నేను మీకు కృతజ్ఞతలు చెబుతున్నాను అని చెప్పి ఆవిడతో కొంచెం గంగా జలాన్ని తెప్పించుకొని ఆ గంగా జలాన్ని తాగి ఆనందంగా కన్ను మూశాడు. ఆ సమయానికి ఈ జామ్నగర్ రాజమాత అంటే మహారాణి గారి మేనకోడలు కచ్ రాకుమారి, ఆవిడ కచ్ దేశపు రాకుమారి పుట్టపర్తిలో ఉంది. వీళ్ళు ఎప్పుడైతే స్వామి భక్తులు అయ్యారో వాళ్ళ కుటుంబాలు అందరూ కూడా స్వామి భక్తులు అయిపోయేవారండి. ఆ రాకుమారి పుట్టపర్తిలో ఉంది. స్వామి ఇప్పుడు ఆవిడికి చెప్పారు, ఇప్పుడే మీ మావయ్య నాలో ఐక్యం అయిపోయాడు, ఒక ఉత్తరాన్ని రాయి మీ అత్తగారికి. ఏమని రాస్తావంటే, ఆయన మహారాజు గారు జామ్ సాహెబ్ గారు మరణించారు, ఆయన చనిపోయినప్పుడు అంతిమ క్షణాలలో నేను ఆయన వద్దనే ఉన్నానని రాయు. అంతేకాకుండా ఆయన అంతిమ కోరికైనటువంటి సోమనాథ్ జ్యోతిర్లింగానికి కూడా సూక్ష్మ రూపములో ఆయన తీసుకుని వెళ్ళి దర్శనాన్ని చేయించానని రాయి. ఆయనకి ముక్తిని ప్రసాదించాను, ఆయన ఆనందముగా జీవితాన్ని అంతిమ యాత్రని ముగించాడని రాయ్ అని ఇక్కడ జామ్నగర్లో చనిపోతే పుట్టపర్తి నుంచి ఈవిడ ఆయనకు ఉత్తరం రాయాలి, ఇప్పుడు ఆయన ఈవిడికి ఉత్తరం రాశారన్నమాట. అది సాయిబాబా గారి యొక్క దివ్యత్వం అంటే. ఇలా బాబావారు అనేక లీలలు చేశారు. తర్వాత 1968లో ఇంకా భర్త చనిపోయారు కదా, నా శేష జీవితాన్ని స్వామి మీ దగ్గరే గడుపుతాను, ఈ రోజుకి కూడా పుట్టపర్తిలో అలా ఎంతోమంది స్వామి మీ దగ్గరే మా జీవితం ముగియాలి, మీ దగ్గరే మేము ఉన్నంత వరకు మీ దగ్గరే ఉండాలని చెప్పి ఎంతోమంది వచ్చేసి ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. 68లో స్వామివారి దగ్గరికి వచ్చింది. 1971లో దేవి నివాస్ అన్నటువంటి ఒక మందిరము బెంగళూరులో నిర్మాణం చేయబడింది, వైట్ ఫీల్డ్లో. అంతవరకు స్వామి తన బంగ్లాలోనే పెట్టుకున్నారు ఆవిడ్ని. నువ్వు నాకు తల్లి వంటి వాడివి, తల్లి వంటి దానివి, నేను నీకు కుమారుడినమ్మా, నా బంగ్లాలో ఉండు నువ్వు అని స్వామి ఆవిడ్ని తనతో పాటే ఉంచుకున్నారు. ఆవిడికి ఎంత హక్కు ఉండేదంటే స్వామి భోజనం చేయకపోతే చేయి పట్టుకొని, ఆగు స్వామి
ముందు భోంచేసి వెళ్ళండి పర్వాలేదు అని స్వామిని చేయబట్టుకుని ఆపేసేది అన్నమాట. అంటే భక్తికి అంత గొప్ప శక్తి ఉంటుంది, భగవంతుడు కూడా కరిగిపోతాడు. అలాగే ఎవరికైనా కష్టాలు వస్తే స్వామి ఏమిటి స్వామి పాపం వాళ్ళు అంత బాధపడుతూ ఉన్నారు, అంత కష్టాల్లో ఉన్నారు, మీరు అనుగ్రహించండి స్వామి, మీరు అనుగ్రహించాలనుకుంటే చిన్న పుణ్యాన్ని అడ్డు పెట్టుకొని వాళ్ళ కోరికలన్నీ తీర్చేస్తారు, తీర్చండి స్వామి అని స్వామితోనే తగువాడేదన్నమాట ఆవిడ. చివరికి స్వామి ఒకసారి అంటారు, సరే అలా ఆవిడ 1972 వరకు 1972లో సెంట్రల్ ట్రస్ట్ ఏర్పడినప్పుడు స్వామి ఆవిడ్ని సెంట్రల్ ట్రస్ట్లో ఒక మెంబర్గా ఏర్పాటు చేశారు స్వామి. 1972లో సెంట్రల్ ట్రస్ట్ ఏర్పడిందండి, సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్. అందులో ఆవిడకి కూడా స్వామివారు మెంబర్గా పెట్టుకున్నారు. 1981లో డీమ్డ్ యూనివర్సిటీ ఏర్పడింది పుట్టపర్తిలో, దాంట్లో కూడా ఆవిడికి ఆ విశ్వవిద్యాలయ ట్రస్ట్లో కూడా సభ్యురాలుగా పెట్టారు. వరల్డ్ కౌన్సిల్లో కూడా సభ్యురాలుగా పెట్టారు. 1970లో ఒకసారి పూనాలో రాజమాత జామ్నగర్లో స్వామివారు ఆ యొక్క పూనాకు వచ్చినప్పుడు స్వామితో పాటు కొంతమంది ఉంటే ఒక 60 మందికి స్వామి వెనకాత ఉన్నటువంటి వాళ్ళందరికీ కలిసి ఆవిడ వంటలు ఏర్పాటు చేశారు. 60 మందికి సరిపోయినటువంటి వంట. స్వామి వెళ్ళారు, ఎంతమందికి వంట చేసావు రాజమాత అని అడిగారు. స్వామి మీతో పాటు కొన్ని కార్లు వచ్చాయి, అంతా కూడా ఒక 60 మంది ఉంటారని 60 మందికి చేశారంటే లేదు లేదు 700 మంది వస్తారు అన్నారు స్వామి. అనుకోకుండా స్వామి అక్కడ ఉన్నారని ఆ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళందరూ కూడా తెలుసుకొని కార్లలో రకరకాల వెహికల్స్తో అందరూ కూడా 700 మంది వచ్చారు. ఇప్పుడు ఈవిడికి స్వామి భోజనానికి సమయం అయిపోయింది, నేనేమో కేవలం 60 మందికి వండాను, ఇప్పుడు ఇంతమంది వచ్చారు ఎట్లా స్వామి అని చెప్పంటే ఏం కాదులే అని స్వామి అక్కడికి వెళ్ళి విభూతి సృష్టించి ఆ ఆహార పదార్థాల మీద వేశారు. అంతే, ఆ మహారాణి వండినటువంటి 60 మంది ఆహార పదార్థాలు 700 మందికి సరిపోయేలాగా అక్షయం చేశారు స్వామి. అలా ఎన్నో సందర్భాల్లో చేశారు. చివరికి ఒక సెప్టెంబర్ 26వ తేదీ నాడు స్వామి ఆవిడ దగ్గరికి వెళ్ళారు. ఆ రోజు ఆవిడ పుట్టినరోజు. స్వామి లోపలికి వెళ్ళి ఈరోజు నీ పుట్టినరోజు కదా, నీకు ఏం కావాలో కోరుకో రాజమాత అన్నారు స్వామి. అప్పుడు ఆవిడ స్వామితో ఎంత చనువంటే, స్వామి నాకు ముందు మాట ఇవ్వండి అప్పుడు చెప్తాను అన్నది. లేదు లేదు నువ్వు ముందు కోరుకో అన్నారు స్వామి. లేదు లేదు మీరు ముందు మాట ఇస్తేనే అప్పుడు చెప్తానన్నది. అలా ఇద్దరు కొద్దిసేపు జగడం ఆడి సరేలే మాట ఇచ్చాను కోరుకో అన్నారు స్వామి. స్వామి నాకు మరణాన్ని ప్రసాదించండి స్వామి అని కోరుకుందండి స్వామి. అంతే, ఒక్కసారి స్వామి నిరుత్తరులైపోయారు. మరణాన్ని స్వామిని అడిగి కోరుకుంది ఆవిడ. అప్పుడు స్వామి అలా చూసి ఒక 5 నిమిషాలు ఆవిడ తలపైన చేయి పెట్టారు. అంతే, చేయబట్టగానే ఆవిడకి దివ్య లోకాలన్నీ కూడా కనిపించాయి, అనంతమైన లోకాలన్నీ కూడా కనిపించిన తర్వాత స్వామి అన్నారు, నేటికి 6వ రోజు నాడు నీకు మరణం ప్రాప్తిస్తుంది అని చెప్పారు. అంతే, ఆవిడ అన్ని ఏర్పాట్లు కూడా చేసేసుకుని అందరికీ ఎవరు కూడా నాతో మాట్లాడొద్దు, నేను ఏకాంతముగా ఉంటాను, నా సాయినాథుని యొక్క నామస్మరణలో ఉంటాను అని చెప్పి స్వామి చెప్పారు. ఎవరిని మాట్లాడనివ్వకుండా అలా కాలం గడుపుతూ ఉదయం 4 గంటలకి ఆవిడికి స్వామివారు తనలో ఐక్యం చేసుకున్నారు. మరణాన్ని ఆవిడ కోరుకున్నటువంటి అనాయాస మరణాన్ని ప్రసాదించారు. స్వామివారిలో ఐక్యం అయిపోతే అప్పుడు స్వామి అక్కడికి వచ్చి ఆ యొక్క తన భక్తురాలైనటువంటి ఆ రాజమాత దేహాన్ని చూసి స్వామి కన్నీళ్లు కాచుతన్నారు. ఇక నుంచి నాతో ఎవరు జగడం ఆడతారు అని ఏడ్చారు సాయిబాబా గారు. చూడండి, ఎందుకంటే ప్రతిరోజు ఆవిడ జగడం ఆడేది కదా స్వామితోని. భోంచేయకపోతే జగడం ఆడేది, ఎవరైనా భక్తులు అనుగ్రహించకపోతే జగడం ఆడేది. ఇక నుంచి నాతో ఎవరు జగడం ఆడతారు అంటూ స్వామి కూడా కన్నీరు కార్చారు. అంత గొప్ప భక్తురాలు గుజరాత్లో జామ్నగర్ రాజమాత. అంటే జగడం ఆడేవాళ్ళు ఎందరో ఉన్నారండి. తరిగొండ వెంగమాంబ గారు వెంకటాచల మహత్వం చెప్పినప్పుడు మీకు చెప్పాను. అంటే భక్తులకి ఎంత అధికారం ఉంటుందంటే భగవంతుడితో ఏదైనా మాట్లాడగలరండి. రామదాస్ ఏమన్నాడు, ఆయన బాధలు తట్టుకోలేక ఎవడబ్బ సొమ్మని కులుగుతూ తిరిగేవు రామచంద్ర, నీ తండ్రి దశరథ మహారాజు పంపెనా లేక నీ మామ జనక మహారాజు పెట్టెనా, ఎవడబ్బ సొమ్ముని కులుగుతూ తిరిగేవు రామచంద్ర అంటూ ఆ రామదాసు నిలదీశాడు రామచంద్రమూర్తిని. అంటే భక్తుడికి, నిజమైన భక్తుడికి, ఆర్తితో ఆవేదనతో భగవంతుడికి కంప్లీట్ సరెండర్ అయిపోయినటువంటి భక్తుడికి ఆ శక్తి ఉంటుంది, ఆ ఎరుక ఉంటుంది, ఆ హక్కు కూడా ఉంటుంది అన్నమాట. భక్తుడికి మాత్రమే ఆ హక్కు ఉంటుంది. భక్తుడు కానటువంటి వాడు భగవంతుని అలా ఎప్పటికీ అడగలేడు అన్నమాట.
తరిగొండ వెంగమాంబ ప్రతిరోజు స్వామివారి అనేక పుస్తకాలు రాసేది. భాగవతం రాసింది, వెంకటాచల మహత్యం అని కూడా రాసింది. వాటి గురించి మాట్లాడుతూ ఉంటే వెంకటేశ్వర స్వామి వారు స్వయంగా వెళ్ళి ఆవిడతో అవన్నీ కూడా వినేవారు అన్నమాట. రాత్రిపూట అన్నీ కూడా ద్వారాలన్నీ మూసేసిన తర్వాత, ఆ రాత్రి హారతంతా అయిపోయిన తర్వాత నేరుగా ఆవిడ దగ్గరికి వెళ్ళేవారు బాబా. వెళ్ళి ఆవిడతో మాట్లాడేవారు. ఒకరోజు ఏం జరిగిందంటే, అలా మాట్లాడుతూ స్వామివారు కూడా తన్మయత్వంలో అలా ఉండిపోయారు. భగవంతుడి గురించి చెబుతూ ఉంటే, ఆ శ్రీకృష్ణ అవతారం గురించి చెబుతూ ఉంటే, నేనే కదా అప్పుడు ఇవన్నీ కూడా చేశాను అనుకుంటూ తన్మయత్వంలో ఉండిపోయారు. ఇక్కడేమో సుప్రభాతానికి సమయం అయిపోయింది. వీళ్ళందరూ కూడా వచ్చేసారన్నమాట. ద్వారాలని తెలుసుకునే వెంగమాంబ అక్కడ సుప్రభాతానికి సమయం అయిపోయింది, నేను వెళ్తానంటే, కూర్చోండి స్వామి, సుప్రభాతం తర్వాత చూద్దురు, ముందు ఇంత రసవత్రంగా కృష్ణుడి గురించి కథలు చెబుతూ ఉంటే ఎక్కడికి వెళ్తారు, కూర్చోండి అన్నది. వెంగమాంబ వాళ్ళు సుప్రభాతం ప్రారంభిస్తే నేను అక్కడ కనిపించకపోతే స్వామి ఎక్కడికో వెళ్ళిపోయారని చెప్పి వాళ్ళు గగ్గోలు పెట్టేస్తారు. వెంగమాంబ నేను వెళ్ళాలి అని స్వామి పంచి పట్టుకుంటూ ఒడివడిగా నడుచుకుంటూ వెళ్తే, ఎక్కడికి వెళ్తారు స్వామి, కూర్చుని నా పంచి లాగేసింది ఆవిడ. ఆ పంచి బర్రుని చిరిగిపోయింది. ఒక ముక్క ఈవిడి చేతిలో ఉండిపోయింది, మిగతా ముక్క స్వామి ఇలా సదురుకుంటూ అక్కడికి వెళ్ళారు. ఇప్పుడు మన పంతులందరూ, బ్రాహ్మణోత్తములందరూ కూడా ఆ తలుపు తెరిచారు. తెరిచేసరికి కౌసల్య సుప్రజ రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికం అంటే ఇప్పుడు వాళ్ళందరూ కూడా తెరిచేసరికి చూసేసరికి స్వామివారి యొక్క వస్త్రం చిరిగిపోయి ఉంది. ఇదేమిటి, స్వామివారి వస్త్రం చిరిగిపోయింది ఏమిటి అని వీళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఆశ్చర్యపోతే అక్కడ ఉన్నటువంటి మహాభక్తులు ఖచ్చితంగా ఇది ఆ యొక్క తరిగొండ వెంగమాంబకు తెలుస్తుంది, ఆవిడ మహాభక్తురాలు కాబట్టి ఆవిడని అడుగుదాం పదండి అని బ్రాహ్మణోత్తములందరూ వెంగమాంబ గారి దగ్గరికి వచ్చారు. వెంగమాంబ, ఏమిటి స్వామివారికి ఇలా జరిగింది, ఆ పట్టుపంచి అంతా కూడా సగం చిరిగిపోయింది ఏమిటి, స్వామి అలా సగం వస్త్రంతో కనిపిస్తున్నారు, నీవు మహాజ్ఞానివి కదా, నీకు తెలుస్తుంది ఏమి జరిగిందంటే, ఏమి జరగలేదండి, ఆ స్వామి అన్ని ఇలాంటివే చేస్తూ ఉంటాడు, ప్రతిరోజు కూడా వచ్చి ఇక్కడ కథలని చెబుతూ ఉంటే వినేవాడు, ఈరోజు ఏమో సుప్రభాతానికి సమయం అయిపోయిందని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నాడు, నేను ఆ పంచి పట్టుకున్నాను, చిరిగిపోయింది, ఆ మొక్క ఇక్కడ వదిలేశాడు, ఇదిగోండి తీసుకోండి ఆ మొక్క ఇచ్చేసింది. అది భక్తులకి ఆ భగవంతుడు ఇచ్చినటువంటి అనుగ్రహం అంత గొప్పది. అంతే వాళ్ళు ఆశ్చర్యపోయారు, ఏమి భక్తినిది, భగవంతుడు నీ దగ్గరికి వచ్చి నువ్వు చెబుతున్నటువంటి కథలు వినడం కాకుండా ఆయన పంచి చించినంత భక్తి నీకు కలిగించాడంటే, అంత చనువు నీకు ఇచ్చాడంటే ఎంత గొప్ప భక్తురాలువు నీవు అనుకుంటూ పరమానంద భరితురాలు అయ్యారు. అటువంటి వాడు నారాయణుడు. ఆయన అనేక అవతారాలు ధరిస్తూ ఉంటాడు. భవిష్యత్తులో కూడా ఎన్నో అవతారాలు వస్తూనే ఉంటాయి. అయితే ఆ అవతార పురుషుడు అంత సామాన్యముగా మనకి లభించడు. అది మధ్యలో మాయ ఉంటుంది. స్వామి ఏదైనా ఒక వస్తువును సృష్టించినప్పుడు మధ్యలో ఏముంటుంది, స్వామికి వస్తువుకి మధ్య మాయ ఉంటుంది. ఆ మాయని ఎవరైతే దాటి, ఆ మాయను దాటాలంటే ఏమి చేయాలి, మరలా మాధవుడి యొక్క అనుగ్రహమే ఉండాలి. బయట ప్రపంచంలో వ్యక్తులు కోరుకున్నట్టుగా భగవంతుడు ఎప్పటికీ చేయడండి. నీవు భగవంతుడిని తెలుసుకోవాల్సిందే తప్ప భగవంతుడు వచ్చి నీకు తెలియపరచడు. అంత అర్హత నీకుంటే తెలియపరుస్తాడు. కాబట్టి అటువంటి పరిపూర్ణమైనటువంటి అవతారము భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి అవతారము. ఆ అవతారానికి సంబంధించినటువంటి గత 3 రోజులుగా మనందరం కూడా చాలా విషయాలు తెలుసుకున్నాము. నాకైతే సమయం సరిపోవడం లేదు. ఒక పక్క భార్గవ్ నా వైపు చాలా కోపంగా చూస్తున్నాడు, కానీ మరి నేనేమీ చెయ్యలేక ఆపుతూ ఉన్నాను. ఒక పాటతో ఆపేద్దాం. అనాథరక్షక వెంకటరమణ, అనాథరక్షక వెంకటరమణ, ఆపద్బాంధవ వెంకటరమణ, ఆపద్బాంధవ వెంకటరమణ, గోవింద వెంకటరమణ, గోవింద వెంకటరమణ, గోవింద గోవింద వెంకటరమణ, గోవింద గోవింద వెంకటరమణ, తిరుమల వాస వెంకటరమణ, తిరుమల వాస వెంకటరమణ, తిరుపతి వాస వెంకటరమణ,
గోవింద వెంకటరమణ గోవింద గోవింద వెంకటరమణ గోవింద గోవింద వెంకటరమణ. మీరెవరు కూడా గట్టిగా శృతి మీద పాడడం లేదు, గట్టిగా కరతాళ ధ్వనులు చేయడం లేదు. ఎంత ఉత్సాహంగా భగవంతుడి యొక్క నామాన్ని పాడాలండి. స్వామివారి మనస్సు కరిగిపోవాలన్నమాట. మనం పాడే పాట అంత ఆనందంగా ఉండాలి. మనం ఏదో దిగాలుగా పాడకూడదు, ఉత్సాహంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. అసలు మనం కొడితే చప్పట్లు ఎంత గట్టిగా వినిపించాలండి. ఆడవాళ్ళంటే చిన్నప్పటి నుంచి మనం పిల్లలుగా ఉండేటప్పుడు గట్టిగా కొడితే దెబ్బ ఎక్కడ తగిలితే మనకు నొప్పి పుడుతుందని మెల్లగా కొట్టి వాళ్ళకి మెల్లగా కొట్టడం అలవాటు అయిపోయింది. కాబట్టి వాళ్ళు గట్టిగా కొట్టలేరు. మీకేమైందండి? గట్టిగా కొట్టండి, ఉత్సాహంగా పాడండి. ఎంత గట్టిగా పాడతారో చూస్తాను. అనాథ రక్షక వెంకటరమణ అనాథ రక్షక వెంకటరమణ ఆపద్బాంధవ వెంకటరమణ ఆపద్బాంధవ వెంకటరమణ గోవింద వెంకటరమణ గోవింద వెంకటరమణ గోవింద గోవింద వెంకటరమణ గోవింద గోవింద వెంకటరమణ తిరుమల వాస వెంకటరమణ తిరుమల వాస వెంకటరమణ తిరుపతి వాస వెంకటరమణ గోవింద వెంకటరమణ గోవింద గోవింద వెంకటరమణ జై గోవింద గోవింద వెంకటరమణ జై గోవింద గోవింద వెంకటరమణ గోవింద గోవింద వెంకటరమణ గోవింద గోవింద వెంకటరమణ అనాథ రక్షక వెంకటరమణ. అలా పాడాలి. ఇప్పుడు నాకు చాలా సంతోషమైంది. మీకు మీరే గట్టిగా కరతాళధ్వనులు చేసుకోండి. చాలా సంతోషం. అలా పాడాలన్నమాట. భగవంతుడి యొక్క నామం అంటే ఏమిటండి? ఆ నామముతో నామిని కరిగి కదిలించి మన దగ్గరికి తీసుకొని రావచ్చు అన్నమాట. నామానికి అంత శక్తి ఉంది. అన్నమయ్య ఏం చేశాడండి? కేవలం నామస్మరణతోనే స్వామివారిని కట్టిపడేశాడు. రామదాస్ ఏం చేశాడండి? నామస్మరణతోనే కట్టిపడేశాడు. వీళ్ళందరూ కూడా గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా కేవలం నామస్మరణతోనే ఏడుస్తూ బాధపడుతూ కన్నీరు ఎంత దుఃఖమైనా కూడా వాళ్ళు నామస్మరణతోనే చెప్పారు ఆయనకి. నన్ను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి, నన్ను బ్రోవమని చెప్పవే. ఒక పక్క కొడుతూ ఉంటే రక్తం శరీరం అంతా కూడా చిట్లిపోయి రక్తం కారిపోతూ ఉంటే ఆ పరిస్థితుల్లోని కూడా ఆయన అమ్మకు అడిగాడు, అమ్మ స్వామి హృదయం కరగడం లేదు, నేను ఏ జన్మలో ఏం పాపం చేశానో, లేకపోతే నా స్వామి నిజానికి ఇంత ఆలస్యం చేయడమ్మా, కానీ ఇంత ఆలస్యం చేశాడంటే నేను ఏదో తప్పు చేసి ఉంటాను, కాబట్టి నువ్వైనా ఒక్కసారి వెళ్ళి నన్ను అనుగ్రహించమని చెప్పమ్మా అని భావన పెట్టుకొని నన్ను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి, నన్ను బ్రోవమని చెప్పవే అంటూ ఎంతో ఆర్తితో ఆ పాట వింటే ఈరోజు కూడా కళ్ళ వెంబడ నీళ్లు కారిపోతాయండి. అటువంటి మహాభక్తులు వాళ్ళందరూ కూడా వాళ్ళకంటే మనకి కష్టాలు ఉన్నాయండి, వాళ్ళకంటే మనకి సమస్యలు ఉన్నాయా? అన్ని కష్టాల మధ్య కూడా దేవుణ్ణి ఎప్పుడు వదిలిపెట్టకుండా పట్టుకున్నారే.
అటువంటిది మనకి ఈరోజు ఫ్యాన్లు ఉన్నాయి, ఏసీలు ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి, అన్ని సకల సౌకర్యాలు మనకున్నాయి. కాబట్టి మనం ఎప్పుడు కూడా దేవుడు పాదాలు వదిలిపెట్టకుండా ఈ జన్మని ఎల్లప్పుడూ కూడా ఆయన నామస్మరణలో, ఆయన సేవలో సార్థకము చేసుకోవాలని, అటువంటి శక్తిని, భక్తిని సాయీశ్వరుడు మనందరికీ ప్రసాదించాలని కోరుకుంటూ అందరికీ సాయిరామ్. जय बोलो भगवान श्री सत्य साई बाबा जी की, समर्थ सद्गुरु साईनाथ महाराज की, मंगलम गुरुदेवाय, मंगलम ज्ञानदायिने, मंगलम पर्थिवासाय, मंगलम सत्य साईने. ओम शांति शांति शांति. सर्वं श्री साईराम अर्पणमस्तु. स्वस्ति.